దురాత్మదేవి శక్తులన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మధ్యలో కుమ్మరించబడును గాక ప్రభువా, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి అందరూ అలా నిలబడినటువంటి కానీ యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలు మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపుల నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ గిద్యోన్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనుని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ యొక్క ప్రాంతమునకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి ఈ సమయానికి మీటింగు ముగించుకోవాలనే ముందు ప్రణాళిక రచించాం, కానీ అయితే ముగించే సమయం వచ్చేటప్పటికి గుడికి ప్రారంభించబడింది. సో ఇప్పుడు ఇది ఎన్ని గంటలకు ముగించబడుతుంది అనేది అది దేవుడే నడిపించాలి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా ప్రతికూలం ఉంది కనుక సాధ్యమైతే కొద్దిసేపు మాట్లాడుకుని ఈవినింగ్ ఎక్కువసేపు మాట్లాడుకుందాం దేవుడి అవకాశాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక చిన్న థాట్ మీతో పంచుకుంటాను, చిన్న ఆలోచన మీతో పంచుకుంటాను. దేవుడు మనకి సహాయం చేయను గాక. అందులో ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. అది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఆయన మరలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మరలా ఆరోహణమైపోయాడు. తర్వాత మరలా పెంతెకొస్తేనే పండగ దినమున ఆయన పరిశుద్ధాత్మగా ఆయన యొక్క బిడ్డల్లోకి వచ్చేసాడు. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, ముద్రలలో ఏ మాట మాట్లాడుతున్నాడంటే ప్రవక్త ఆయనకి కొత్త పేరు పెట్టబడింది అన్నాడు. ఆయన పేరు కొత్త పేరు వచ్చిందంట. ఏంటో కొత్త పేరు అంటే దేవుడి వాక్యము అని కొత్త పేరు అనేది వచ్చిందంట. ఆయన పేరు ఏంటంటే ఇప్పుడు దేవుడి వాక్యం. చూడండి, ఆయన పేరు ఎప్పుడైతే మారుతుందో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఆయన పేరు మారిన తర్వాత గందరగోళం వస్తా ఉంది. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళంతా కూడా యెహోవా, ఎలోహీం అనేసి వాళ్ళు పిలుచుకున్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చేటప్పటికి పేరు మారిపోయింది. యెహోవా నుండి ఏ విధంగా మారిందంటే ఆయన పేరు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు ఆయన. ఈ పేరు మారిన సమయంలో ప్రజలు చాలా గందరగోళం అయిపోయారు. ఆ తర్వాత మరలా ఆయన సంఘంలోనికి పరిశుద్ధాత్మలోకి వచ్చేటప్పటికి ప్రజలకు గందరగోళం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మరలా ఆయన ఎలా ఉన్నాడంటే దేవుడి వాక్యంగా ఉన్నాడు. మళ్ళా ప్రజలకు గందరగోళం వచ్చా ఉంది. అందుకే ఆయన రూపాన్ని మార్చుకుంటున్నప్పుడు, ఆయన పేరును మార్చుకుంటున్నప్పుడు ప్రజలందరూ కూడా తప్పిపోతానే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని వాక్యముగా పిలువబడతా ఉన్నాడు. అందుకే ఇప్పుడు మనం ఎవరు సేవిస్తున్నామంటే వాక్యాన్ని సేవిస్తా ఉన్నాం. ఎందుకంటే 4 సువార్తలు ఎలా ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తుగా కనబడ్డాడు, కానీ పత్రికలు వచ్చేటప్పటికి ఆయన వాక్యంగా కనబడ్డాడు. ఆయన రూపం మారిపోయింది. అందుకే ఈరోజు డినామినేషన్స్ పీపుల్స్ అందరూ కూడా ఆయన సువార్తల్లో ఏ విధంగా ఉన్నాడో దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. కానీ ఈరోజు మనము పత్రికలలో ఆ యొక్క గడియ
ఆ గడికి వచ్చిన వాక్యములో ఏ విధంగా ఉన్నాడు, గడికి వచ్చిన వర్తమానంలో ఏ విధంగా ఉన్నాడు అనే దాని మీద మనం నమ్ముతా ఉన్నాం. అందుకే ఈరోజు అనేక మంది ఆయన తప్పిపోతా ఉన్నారు. కానీ ఈరోజు మనం తప్పిపోని ప్రజలుగా దేవుడు మనం ఉంచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈయన యేసుప్రభు వారు ఒక పండగకు వెళ్ళాడు. పండగకు వెళ్ళినప్పుడు ఆ పండగ చివరి రోజు ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. అనౌన్స్మెంట్ చేసి ఏం చేస్తాడంటే అందరినీ ఆహ్వానించడం మొదలు పెట్టాడు. అంటే గొప్ప ఆహ్వానం తెలియజేస్తున్నాడు. దాన్నే ఇన్విటేషన్ అన్నాడు. ఇన్విటేషన్ ఎప్పుడు ఇస్తున్నాడంటే పండుగ యొక్క చివరి రోజున ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏంటి ఆ ఇన్విటేషన్ అనేది చూడండి, గమనించండి. ఆ పండుగ మహాదినమున అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనాను, ఏంటి ఇన్విటేషన్ ఏంటంటే ఎవడైనాను దప్పికుని ఎడల, ఎవరికైనా దాహం వేస్తే మీరు నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు. దేని కొరకు ఇన్విటేషన్ అంటే ఒక మ్యారేజ్ కొరకు కాదు, లేకపోతే ఒక సభ కొరకు కాదు, లేకపోతే ఇంకొక మీటింగ్ కొరకు కాదు. ఈయనెందుకు ఆహ్వానం తెలియజేస్తున్నాడంటే ఆయన గమనించండి, ఎవడైనా దప్పుకుని ఎడల వీళ్ళైతే రావచ్చు. ఇది అద్భుతమైనటువంటి ఆహ్వానమై ఉన్నది. ఎవరికి ఇస్తున్నాడు? సమస్త జనుడికే ఇన్విటేషన్ ఇస్తున్నాడు. నా యొద్దకు రండి, మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాను. దేని కొరకు ఇన్విటేషన్ అంటే ఎవడైనా కూడా దాహం కలిగి ఉంటే, ఎవడైనా దప్పుకొని ఉంటే, ఎవరైనా నిత్య జీవం కొరకు దప్పుకొని ఉంటే, ఎవరైనా నిత్యము బ్రతకాలని అనుకుంటే, ఎవరైనా దేవుని కొరకు జీవించాలనుకుంటే, ఎవరైనా ఆ యొక్క దేవునితో నడవాలనుకుంటే మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు మీరు పరిగెత్తండి, నేను మీ యొక్క దప్పు తీరుస్తాను. ఈ విధంగా ఎవరు చెప్పలేరండి. కానీ ప్రభువు యేసుక్రీస్తు ఆ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఈరోజు మనందరికీ కూడా ఆ అనౌన్స్మెంట్ ఉంది. ఇంకా ఆ అనౌన్స్మెంట్ అయిపోలేదు, ఆ అనౌన్స్మెంట్ ఎక్స్పైర్ అయిపోలేదు. స్టిల్ ఈ రోజుకి కూడా ఆయన మనం ఆహ్వానిస్తూనే ఉన్నాడు. నీకు దప్పు కలిగి ఉన్నావా, నా యొద్దకు రమ్మంటున్నాడు. నువ్వు దాహం కలిగి ఉన్నావా, నా యొద్దకు రమ్మంటున్నాడు. నువ్వు ఆకలి కొని ఉన్నావా, నా యొద్దకు రమ్మంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క అనౌన్స్మెంట్ విని, ఆ యొక్క గొప్ప ఆహ్వానం విని మనం ఏం చేయాలంటే ఆ ఆహ్వానం పట్టుకుని ముందుకు పరిగెత్తుతూ ఉండాలి. ఎలాంటి ఆహ్వానం ఎవరు ఇవ్వరండి. లేకపోతే మీకు డబ్బులు ఇస్తామనో, లేకపోతే అది బాగు చేస్తామనో, లేకపోతే ఇది బాగు చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ యేసు ప్రభు ఇచ్చేది చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ రోజు ఆ అనౌన్స్మెంట్ ఇంకా మిగిలి ఉన్నది. ఈ రోజు అదే మనకు పిలుస్తా ఉన్నది. ఈ రోజు ప్రతి ఒక్కరికి అదే అనౌన్స్మెంట్ అయి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా తప్పికొని ఉన్నారా రండి, ఎవరైనా దాహం కలిగి ఉన్నారా రండి. ఎలాంటి దాహం ఇది? నీ దాహం దేని కొరకు? ఎలాంటి దాని కొరకు నీ దాహం కలిగి ఉన్నావు? థర్స్టింగ్ ఫర్ వాట్? నువ్వు దేని కొరకు దాహం కలిగి ఉన్నావు? నీ లోపల ఏంటి దాహం ఏమున్నది? నువ్వు దేని కొరకు నీ హృదయం ఎదురు చూస్తున్నది? అందుకే యేసుప్రభువు ముందు చెప్తున్నాడు, ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉంటారో, ఈరోజు నీ యొక్క దాహం దేనికి, లేదా నీ ఆకలి దేనికంటే నీతి కొరకు ఉందా లేదో చూడు. ఎవరు పిలుస్తున్నాడు? ఎవరైతే నీతిగా జీవించాలనుకుంటున్నారో, లేదా ఎవరైతే నిత్య జీవం కొరకు బ్రతకాలనుకుంటున్నారో, ఎవరైతే నీతి కొరకు ఆశపడుతున్నారో, నీతి కొరకు ఆకలి తప్పి గెలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని చెప్పాడు ఆయన. ఈ రోజు ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తున్నాడు? నీతి కొరకు ఎవరు దాహం కలిగి ఉన్నారు? నీతిగా జీవించాలని ఎవరు దాహం కలిగి ఉన్నారు? నిజంగా వాళ్ళు ధన్యులు ఉన్నారు. నీతిమంతుల యొక్క జీవితం ఎవరు కోరుతున్నారు? ఆమేన్. వారు ధన్యులు ఉన్నారని చెప్తున్నారు. నిజంగా నీ యొక్క దాహం ఏంటి? నీ దప్పుకి ఏంటి? నీతి సంపాదించాలనుకుంటున్నావా? నా యొక్క రండి. నీ స్వనీతుల దగ్గర పనిచేయదు. మన సొంత నీతి, మన సొంత తెలివితేటలు పనిచేయవు. మన సొంత తెలివితేటలు కావచ్చు, మన సొంత నీతి కావచ్చు, దేవుడి దగ్గర పనిచేయదు. అయితే నా నీతే మీకు ఇస్తాను రండి. మీ నీతి కావాలా? మీ యొక్క ఎక్కడ నీతి పనిచేయదు. నా నీతే మీకు ఇస్తాను. దేవుని కొరకు ఇస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన నీతి మనకి ఇస్తున్నాడో మనం సాటిస్ఫైడ్, ఫుల్ఫిల్ అయిపోతున్నామంట, సంపూర్ణమైపోతున్నామంట. ఎప్పుడైతే ఒక వ్యక్తికి క్రీస్తులో ఉన్న నీతి అంతా కూడా వ్యక్తిలోకి వస్తుందో అతను సంపూర్ణంగా నీతివంతుడైపోతున్నాడు. అందుకే
ఆయన్ని పిలుస్తున్నాడు. ఈ రోజు వధువుని ఎందుకు పిలిచాడంటే నీతివంతులుగా చేయడానికి పిలిచాడు. ఈ రోజు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? నీతివంతులుగా చేయడానికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ నీతి ఎవరిస్తారు? ఏ మనుషుడు ఇవ్వలేడు, ఏ పర్సన్ ఇవ్వలేడు, ఏ బిషప్ ఇవ్వలేడు, ఏ ఫారెన్ స్పీకర్ ఇవ్వలేడు, లేకపోతే వేల మంది సంఘాలు కలిగిన వాడు ఇవ్వలేరు. నీకు నీతినిచ్చేది ఎవరంటే దేవుని యొక్క నీతిని ఎవరూ ఇవ్వలేరు, కానీ ఆయన ఒక్కడు మాత్రమే నీకు నీతి ఇవ్వగలడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు. వారు ఏమవుతున్నారట? తృప్తిపరచబడుతున్నారు. బట్ ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉందో తెలుసా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫర్ దే షల్ బి ఫిల్డ్. వాళ్ళు నింపబడుదురు. ఆమేన్. వారు నింపబడుదురు, నీతితో నింపబడుదురు. ఎవరైతే నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నారో, నీతి కొరకు దెబ్బ కలిగి ఉన్నారో, యేసు యొద్దకు వచ్చినప్పుడు వారు నింపబడతారు. దేనితో? ఆయన యొక్క నీతితో నింపబడతారు. ఈరోజు ఆయన నీతి మనకు ఎంతమంది కావాలి? మన నీతి మురికి గుడ్డలి, మన నీతి మురికి గుడ్డలి. బట్ ఆయన నీతి అయితే మనం నిశ్చయం అనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనలో ఉన్నదన్న నీతి అంతా కూడా నీలో కుమ్మరించడానికి పిలుస్తున్నాడు. ఇదే వర్తమానం. ఈరోజు నేను ఎందుకు పిలిచాడు? ఇక్కడికి నేను ఎందుకు పిలిచాడు? నువ్వు ఎందుకు వచ్చావు సంఘానికి? ఎందుకు నువ్వు నడిపించబడుతున్న వర్తమానంలో ఆయన ఎందుకు నువ్వు పిలిచాడు తెలుసా? ఆయనలో ఉన్న నీతంతా కూడా నీలో పెట్టడానికి వచ్చాడు. కానీ ఆయన నీతి పెట్టకుండా మనం దాక్కుంటూ ఉంటాం. నాకొద్దు బాబోయ్. ఈ రాత్రి యొక్క మధ్యాహ్నం ఇక్కడికి వచ్చారు కదా మీరు. ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? కోటం పెట్టాయన ఎందుకు పిలిచాడు? మీకు ఒక ప్రత్యక్షత ఉందా? ఎందుకు పిలిచాడు? టైం పాస్ అనుకుంటున్నారా? లేదు. ఏమి ఊసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే అలవాటు ప్రకారంగా పిలిచాడు అనుకుంటున్నారా? కాదు. ఆయన ఏదైతే నీతిని కలిగి ఉన్నాడు, మన ప్రభువు యేసుక్రీస్తు ఏ నీతి అయితే కలిగి ఉన్నాడు, ఆయన ఏ వాక్యం అయితే కలిగి ఉన్నాడు. మర్చిపోతే నీతి అంటే ఎల్లప్పుడూ వాక్యమే ఉన్నది. ఆయన ఏదైతే పూర్తిగా వాక్యంతో నింపబడ్డాడు. ఆయన క్రీస్తుల పూర్తిగా వాక్యం. అది క్రీస్తు అంతా వాక్యమే. ఆయన శిరస్సు మొదలుకుని అరికాల వరకు వాక్యమే. ఇప్పుడు నిన్నెందుకు పిలిచాడంటే నిన్ను కూడా శిరస్సు మొదలుకుని అరికాల వరకు నిన్ను వాక్యంగా మార్చడానికి. అందుకే ఈ చివరి కాలపు వధువు పోయేది తెలుసా? వాక్య వధువు అని అర్థం. ఈ చివరి కాలపు వధువు ఏంటి? వాక్య వధువేనా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అందుకే పిలుస్తున్నాడు ఆయన. ఎవరైనా తప్పికొనేవాడు ఉంటే నా ఎదురు రండి. ఆమేన్. నేను వారిని తృప్తిపరుస్తాను, నేను వారి దెబ్బకి తీరుస్తాను. ఆమేన్. నిజంగా తప్పుకున్న నీతి కొరకు ఈ గడియ వాక్యం కొరకు నిజంగానే ఆకలి ఉన్నావా? ఈ గడియ వాక్యం కొరకు నిజంగానే ఎదురు చూస్తున్నావా? ఎందుకంటే గమనించండి, ఈ గడియ వాక్యమే నీతి అయి ఉన్నది. ఈ గడియ ప్రత్యక్షత నీకు నిశ్చయమై ఉన్నది. ఈ గడియ వాక్యమే నేను ఎత్తబాటులో నడిపించేది. ఇప్పుడు ఈ గడియ వాక్యం కొరకు నువ్వెంతో ఆకలి కొని ఉండాలి. ఆమేన్. ఈ గడియ ప్రత్యక్షత కొరకు నీ లోపల చాలా ఆకలి ఉండాలి. ఉందా? ఆకలి ఉందా? దేని కొరకు? ఈ గడియ వాక్యము కొరకు ఆకలేస్తుందా? ఈ గడియ ప్రత్యక్షత కొరకు మీకు ఆకలేస్తా ఉందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు ఆకలేస్తుందని చెప్పగలరా? అయితే ఆహ్వానిస్తున్నాడు. మీ ఆకలి తీర్చుకోవడానికి రండి అంటున్నాడు. ఆమేన్. ఇక్కడికి ఎందుకు వచ్చాము? మనము భోజనం చేయడానికి వచ్చాము, నీతిని భుజించడానికి వచ్చాము, నీతి వస్త్రాలు ధరించుకోవడానికి వచ్చాము. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో అదంతా కూడా మనం పొందుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఆమేన్. దేవుని సన్నిధికి అది అలాగే రావాలి. ఈ బయలుపడలేదనుకో సంఘం మానేస్తారు, కోటాలు మానేస్తారు. వాళ్ళ వాకమే బిజీగా ఉంటుంది, వాళ్ళ డ్యూటీసే బిజీగా ఉంటుంది, వాళ్ళ పనిలో బిజీగా ఉంటుంది. కానీ బయలుపాటు ఉన్నవాడు, ఇది నీతని నమ్మిన వాడు, అతనికి ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా తను నీతి కావాలని చెప్పి ఆ నీతి కొరకే ఆకలి దప్పులతో ఈ యొక్క సన్నిధిలోకి వచ్చి కూర్చుంటాడు. మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు ఆకలి ఉంది వాక్యం కొరకు, మీకు ఆకలి ఉంది వాక్యం కొరకు, తప్పుకుంది ఆ వాక్యం కొరకు ఉందంటారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ వాక్యం కొరకు ఆకలి ఉందా? ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా ఆకలి ఉండాలని దేవుడు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఆ
ఆహ్వానిస్తున్నాడు, ఆదివారం ఆహ్వానిస్తున్నాడు, బుధవారం ఆహ్వానిస్తున్నాడు, శుక్రవారం ఆహ్వానిస్తున్నాడు, మంగళవారం ఆహ్వానిస్తున్నాడు, స్పెషల్ మీటింగ్స్ పెట్టి వాళ్ళు ఆహ్వానిస్తున్నాడు. దేవుని కొరకు తెలుసా, నువ్వు తప్పుకుంటే రా. సంఘానికి ఎలా రావాలో తెలుసా, ఆకలితో రావాలని. అవునా? ఏదైనా హోటల్ చూసామనుకో, ఆకలేసేస్తుంది, వెళ్ళిపోయి టకటక ఆర్డర్ చేసి కూర్చొని తింటామా తినమా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆకలితో పరిగెత్తాలి. ఆకలితో పరిగెత్తే వాడికి ఎలా ఉంటుంది తెలుసా భోజనం? ఇక చాలా సంతోషంతో తింటూ ఉంటాడు. ఎక్కువ తింటాడా? వద్దు 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 అని తిరుగుతూ ఉంటాడు. నిజంగా నీకు ఆకలేస్తున్నారు, నువ్వేం చేస్తావు తెలుసా? చాలా వేగముతో ఓ త్వర త్వరగా తింటూనే ఉంటాం. అందుకే దేవుని యొక్క సముఖంలోనికి, దేవుని యొక్క సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆకలితో రావాలి. అది ఎవరు పిలుస్తాడు తెలుసా? ఆకలి కలిగి రెండునే ఎత్తుకంటున్నాడు. ఇదేంటో తెలిసి మధ్యాహ్నము దేవుడే మిమ్మల్ని ఆహ్వానించాడు. ప్రవక్తలు తెలుసా, కూటమి ఏర్పాటు చేసేది పాస్టర్ గారు అన్నాడు, కూటమి ఏర్పాటు చేసేది దేవుడు అన్నాడు. మనం అనుకున్న పాస్టర్ మీటింగ్ ఏర్పాటు చేశారని ఎప్పుడు అలాగ అనుకోకండి. దేవుడు మా కొరకు మీటింగ్స్ ఏర్పాటు చేశారని నమ్మండి. ఆమేన్. ఆయనకి ఏ పని లేదు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి అని ఎప్పుడు అనుకోకండి. మీటింగ్ ఏర్పాటు చేసేది ఎవరు? దేవుడే. ఆమేన్. ఒకవేళ పాస్టర్ మీటింగ్ ఏర్పాటు చేసాడు అనుకో, ఇన్ని డబ్బులు అవుతాయి. అవునా? సంఘం ఎన్ని డబ్బులు అవుతుంది, పాస్టర్కి ఎన్ని డబ్బులు అవుతాయి మీటింగ్స్ అంటే. అవునా కదా? మీటింగ్ పెట్టకపోతే ఎక్కువ డబ్బులు మిగిలేదు ఎవరికంటే పాస్టర్కి. కానీ అయినా డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్ ఎందుకు పెడతారు తెలుసా? మానవుడైతే మీటింగ్లు పెట్టలేడు. మీటింగ్ పెట్టకపోతే ఈ 10,000 మిగిలితే నా బిడ్డలకు ఖర్చు పెట్టుకోవచ్చు, నా సొంత పనులకు ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంటాడు. కానీ దేవుడు ఏర్పాటు చేశాడు అనుకో, 10,000 అయినా 20,000 అయినా 30,000 అయినా 50,000 అయినా కోటలు పెడతాడు అంటాడు. ఆ కారణాన్ని బట్టి ఏమన్నాడు తెలుసా? కూడిక అనేది ఏర్పాటు చేసేది, ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసేది మానవుడు కాదు, దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు అన్నాడు. అయితే నమ్మండి, ఈ కూటమి ఎవరు ఏర్పాటు చేశారు? ఈ కూడికను ఎవరు ఏర్పాటు చేశారు? ఆమేన్. అవునా? దేవుడే ఏర్పాటు చేస్తా. నువ్వు ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడు. ఇది తప్పుకుంటే రండి అన్నాడు. నిజంగా ఆకలి దానికి ఏం చేస్తాను? పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. కొన్నిసార్లు బాగా ఆకలిస్తే కనీసం స్నానం కూడా చేయవు, వెళ్ళి బయట ముందు వెళ్ళిపోయి తినేస్తాం. అవునా? కొన్నిసార్లు కాళ్ళు చేతులు కూడా కలుపుకోవు, వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి టేబుల్ మీదకి తినేస్తాం. ఏం దొరుకుతుందా వెళ్ళిపోతాం. నిజంగా ఆత్మ సంబంధంగా వాక్య విషయంలో నీకు ఆకలిస్తుంది అనుకో, నువ్వు ఎక్కడున్నా పరిగెత్తుకుని వెళ్తావు. భోజనం తింటారు సాకులు చెప్తామా? చెప్పం కదా. భోజనం తింటారు సాకులు చెప్పం, కానీ దేవుడి వాక్యానికే సాకులు చెప్తూ ఉంటాం మనం. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు. చివరి రోజున, అంత్య దినమున, ఈ చివరి కాలంలో నిత్య జీవం కొరకు ఎవరైతే దాహం కలిగి ఉన్నారో, ఏడో ముద్ర కొరకు ఎవరైతే దాహం కలిగి ఉన్నారో రండి. ఈరోజు దేని కొరకు దాహము? నిత్య జీవం కొరకు దాహం ఈ రోజు. అవునా కదా? ఆఫ్టర్ ఆల్ ఆ ధనవంతుడికి నిత్య జీవం కోసం దాహం ఉంది. అవునా? బైబిల్ ధనవంతుడు ఉన్నాడా? అతను దేని కోసం దాహము? నిత్య జీవం కోసం. అతను ఏమన్నాడు? నాకు డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, తిండి ఉంది, అన్ని పరిస్థితులు నాకు ఉన్నాయి, కానీ ఇప్పుడు నా ఆకలి ఏంటంటే నిత్య జీవం అన్నాడు. నీకు నిత్య జీవం కావాలా? నన్ను వెంబడించి అన్నాడు. అన్నాడా? నిత్య జీవం కావాలంటే ఇంటికి కూర్చుంటే రాదు. నిత్య జీవం కావాలంటే షాపులు టైప్ చేసుకుంటే రాదు. నిత్య జీవం కావాలంటే రోడ్లు వెళ్తే రాదు. నిత్య జీవం రావాలంటే ఫోన్లో ఇంటే రాదు. నిత్య జీవం రావాలంటే ఖచ్చితంగా ఆయనను వెంబడించాలి. అన్ని విడిచిపెట్టినని వెంబడించు. నీ ఆస్తి పేదలకు అప్పగించేసిన వెంబడించు. నీ పని ఉంటే పక్కన పెట్టి నా ఎద్దకు రా. ఆమేన్. ఏమంటున్నాడు? అయ్యి బాబోయ్ నాకు డ్యూటీ ఉందండి, అయ్యి బాబోయ్ నాకు పని ఉందండి. అయితే నీకు నిత్య జీవం రాదు, నీకు నిత్య జీవం రాదు, వెళ్ళిపో అన్నాడట. అయితే వెళ్ళిపోయి డ్యూటీ చేసి చచ్చి పని మానేసి, చర్చిలో ఉన్నవాడికి ఏమో డబ్బులు లేవు, చచ్చి మానేసి పనికి వెళ్ళిపోయి డబ్బు కట్టలు ఉన్నాయట.
ఈరోజు సంపాదన అది. ఈరోజు నువ్వు కూలి పనికి వెళ్ళకుండా ఉన్నావు కాబట్టి సంపాదన లేదు. ఇల్లు పాకెట్ అంతా ఇల్లు. కానీ నేను చచ్చి మానేసి డబ్బులు ఎక్కువ సంపాదించేస్తాడు. దేవుడికి నడవడం మానేసి ఎక్కువ డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. అంటున్నాడంట, నువ్వు చచ్చికెళ్ళావు, డబ్బులు ఉన్నది దగ్గర పొరపాటు కావాలా? నా చూసాను, నా చూపునంటే డబ్బుని చచ్చికెళ్ళి పని మానేసి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నీతిని పొందుకున్నాడు. అతను డ్యూటీకి వెళ్ళిపోయి డబ్బు సంపాదించాడు. అవునా? హల్లెలూయా. తర్వాత ఏమైంది? ఆ డబ్బు తెచ్చుకుని తిరుము తాగుము సుఖించు అన్నాడు. సుఖింది కదా రా బాబు, నీకు సుఖం కల నువ్వు పులుసు ఉంది తీసుకెళ్తాను రా అన్నాడు. ప్రభు వచ్చి వెళ్ళడా? ఇప్పుడు చిన్న సుఖము. ఇప్పుడు నీతి కావాలంటే నువ్వు ఆయన వెంబడించాలి. నీతి కావాలంటే నువ్వు ఆయన వెంబడించాలి. ఎంతమంది వెంబడిస్తారు? ఎంతమంది ఆయన ఎందుకు వస్తారు? ఇదేమో జొమాటోలో ఆర్డర్ చేస్తే వచ్చేది నీతి, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేస్తే వచ్చేది వాక్యం నీతి. నువ్వు ఎక్కడ ఆర్డర్ చేయాలి? నీకు ఫేస్ టు ఫేస్ రావాలి. ఇక్కడికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని తీసుకోవాలి. ఈ వర్తమానం స్విగ్గీ జొమాటోలో వచ్చేది కాదు. ఇది లేకపోతే ఆర్డర్ పెట్టుకుని అరగంటలో వచ్చేసేది కాదు. చాలా మంది అనుకున్నారు యూట్యూబ్ అని చెప్తే బోర్డు మెసేజ్లు వస్తుందిరా బాబు అనుకుంటారు. ఈ స్విగ్గీ జొమాటో లాంటివి, అందులో ఏ కలుగుతారో తెలియదు, ఎలా వండుతున్నారో తెలియదు. డైరెక్ట్ గా వెళ్తే డైరెక్ట్ గా చూస్తూనే బెటర్. నీకు దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఈ విధంగా అయిపోయింది ప్రజలకి. కానీ అంటున్నాడు, ఎవడన్నా తప్పికొని ఉన్నాడా? ఈరోజు నీ దాహం ఏంటి? దేని కొరకు నీ దాహం? ఈరోజు అడుగుతున్నాడు, నీ దాహం ఏంటి? నిజంగా నీ యొక్క దాహము నీతి కొరకే ఉంటే నా దగ్గరకు వచ్చేయండి. నిత్య జీవం కొరకు ఉంటే నా దగ్గరకు వచ్చేయండి. పరిశుద్ధాత్మ కొరకు దాహం ఉంటే నా దగ్గరకు వచ్చేసేయండి. నీతి కలిగి జీవితం జీవించాలంటే నా దగ్గరకు వచ్చేసేయండి. ఆమేన్. ఏంటి నీ దాహం అని అడుగుతున్నాడు ఈరోజు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి ఒక నీ దాహము అంత్య దినాలు చెప్తున్నాడు. చివరి రోజు, పండుగ చివరి రోజు ఇన్వైట్ చేస్తున్నాడు. సేమ్ ఇదే లేఖనాన్ని, ఇదే మాటను మన ప్రవక్త విలియం బ్రాండన్ గారు 7th సీల్ బోధిస్తున్నప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ లో వాడుతున్నాడు. ప్రభువా, పండుగ దినమ రోజు, ఆ యొక్క పండుగ చివరి రోజు ఎవరైనా తప్పుకొని ఉంటే నా యొక్కకు రమ్మని ఆహ్వానించినట్లు కానీ ఈ 7వ ముద్ద బోధిస్తున్న కాలంలో, ఈ 7వ ముద్ద బోధిస్తున్న సమయంలో ప్రభు అదే కార్యము మరలా ఇక్కడ రిపీట్ అవునుగాక అన్నాడు. అదే కార్యం ఇక్కడ రిపీట్ అవునుగాక అన్నాడు. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు తెలుసా? 7వ ముద్రగా ఆయన అక్కడ ఉన్నాడు. 7వ ముద్రగా ఆయన తెరవబడుతున్నాడు. ఆయనే ఆహ్వానిస్తున్నాడు. ఎవరైనా 7వ ముద్ర కొరకు దాహం కలిగి ఉంటే, ఎవరైనా శరీర మార్పు కొరకు దాహం కలిగి ఉంటే, ఎవరైనా ఎత్తబడి కొరకు దాహం కలిగి ఉంటే, ఎవరైనా నిత్య జీవం కొరకు దాహం కలిగి ఉంటే 7వ ముద్ర దగ్గర రండి. ఆహ్వానిస్తున్నాడా? ఆహ్వానిస్తున్నాడంటారా? పూర్తిగా దిప్పు నాకు చూడుకుంటుంది. ఆహ్వానిస్తున్నాడంటారా? ఎవరు 7వ ముద్ర కోసం ఆహ్వానిస్తున్నాడు. 7వ ముద్ర కోసం సరిపోతుంది. 7వ ముద్ర కోసం ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆమేన్. అయితే ఆయన ఆహ్వానిస్తున్నాడు. నీకు నిజంగా దాహం ఉండి రా. నీకు నిజంగా దాహం ఉండి రా దగ్గరికి. నిజంగా దాహం ఉంటే ఆయనతో పరిగెత్తుకుని రా. ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇలాంటి ఇన్విటేషన్ మనకు ఎవరు ఇవ్వరు. ఇలాంటి ఇన్విటేషన్ ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. ఓ, మీరు డబ్బులు తీర్చుకోండి అంటే రండి. ఇది గొప్ప ఆహ్వానమై ఉన్నది. అది నిత్య జీవం ఇచ్చేది అది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు జీవజల ఓట అయి ఉన్నాడు. ఆయన గ్రేట్ ఫౌంటైన్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ పిలుస్తాడు తెలుసా? ఆ జీవజల ఓట ఎంత పిలుస్తున్నాడు. ఆమేన్. జీవజల ఓట ఎంతకు పిలుస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు జీవజల ఓటేనా? ఆమేన్. ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నిన్ను నన్ను పిలుస్తున్నాడు. జీవజల ఓట దగ్గర నన్ను పిలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ జీవజల ఓట దగ్గరికి రావాలి. ఆమేన్. నీ దాహం తీరాలంటే అక్కడే తీరుతుంది. ఇప్పుడు చాలా మందికి డబ్బు మీదే దాహం ఉంటుంది. చాలా మందికి బిల్డింగ్ల మీద దాహం ఉంటుంది. చాలా మందికి లోక సంపద మీద దాహం ఉంటుంది. చాలా మందికి లోక సుఖభోగాల మీద దాహం ఉంటుంది. చాలా మందికి నానా రకాలుగా వాళ్ళు వలె ఉండాలి, ఏది వలె ఉండాలని దాహం ఉంటుంది. ఈరోజు మన దాహం దేని కొరకు? మన దాహం దేని కొరకు? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? నీ దాహం దేని కొరకని పరీక్షించుకున్నావా?
దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ దాహం దేని కొరకు? దేని దగ్గర పరిగెడుతున్నాను. గెహాజీ ఉన్నారు, దేని దగ్గర పరిగెట్టాడు. అతని దాహం ఏంటి? డబ్బు. అతని దాహం ఏంటి? డబ్బు. ఏం చేస్తున్నాడు? డబ్బు దగ్గర పరిగెడుతున్నాడు. ఎలీషా వద్దన్నా ఆ నైవేద్యం అంటే పరిగెత్తి వెళ్ళి డబ్బు తీసుకుని వచ్చేసాడు. అవునా? బిలాము యొక్క దాహం ఏంటి? డబ్బు. ఇస్కరదు యోధ యొక్క దాహం ఏంటి? డబ్బు. ఆకాన్ యొక్క దాహం ఏంటి? డబ్బు. బలాలే. ఆమేన్. వాళ్ళ దాహం ఏంటి? వాళ్ళ నలుగురు యొక్క దాహం ఏంటి? గెహాజీ దాహం ఏంటి? బిలాము దాహం ఏంటి? యోధా దాహం ఏంటి? ఆకాను దాహం ఏంటి? డబ్బు. అందుకే వాటి వెనకాల పరిగెత్తారు వాళ్ళు. బిలాము వెనకాల పరిగెట్టలేదా? బిలాం పరిగెట్టాడు. ఆకాను పరిగెత్తలేదా? ఆకాను పరిగెట్టాడు. ఇస్కరు యోధా పరిగెత్తలేదా? యోధా పరిగెత్తాడు. ఆమేన్. గెహాజీ పరిగెట్టాడు డబ్బు కోసం. అతని దాహం అదే. ఈరోజు చాలా మంది దాహం అదే. డబ్బు, సంపద, ఐశ్వర్యము. అందుకని నీ డబ్బు నీతో పాటు నశించుడు కాక అన్నాడు. ఎవరితోనే? గారడి సీమోను. నీ డబ్బు నీతో నశించును కాక, నీ ధనం నీతో నశించును కాక. ధనం సమస్త కీడులకు మూలమైనది. దేన్ని ఎంచుకున్నారు వీళ్ళు? బిలాము దేన్ని ఎంచుకున్నాడు? కీడు ఎంచుకున్నాడు. ఆకాను దేన్ని ఎంచుకున్నాడు? కీడు ఎంచుకున్నాడు. గెహాజీ దేన్ని ఎంచుకున్నాడు? కీడు ఎంచుకున్నాడు. యోధ దేన్ని ఎంచుకున్నాడు? కీడు ఎంచుకున్నాడు. అందుకే మన దాహం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజు మన దాహం అనేది నిత్య జీవం కొరకే ఉండాలి. దీనికి స్తోత్రం కలుగును గాక. ఓ పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు షాబాదేశపు రాణి. ఆమేన్. షాబాదేశపు రాణి. ఆమె ఇశ్రాయేలు రాజు. ఆమె కన్య స్త్రీ ఉన్నది. ఆమె ఒక రోజు ఎవరు మేగులు వాడు వచ్చి సొలొమోను కోసం చెప్పడం జరిగింది. నిత్య జీవం కోసం చెప్పడం జరిగింది. ఆ టెంపుల్ కోసం చెప్పడం జరిగింది. సొలొమోను జ్ఞానం కోసం చెప్పడం జరిగింది. ఆ దేవాలయం నిర్మాణం కోసం చెప్పడం మొదలు పెట్టాడు. ఇది దాహం ఏది మొదలు పెట్టింది. ఈమెకి దాహం ఏది మొదలు పెట్టింది. ఏంటో తెలుసు దాహము? నేను ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుసుకోవాలి. నేను ఖచ్చితంగా అక్కడ మీట్ అవ్వాలి. నాలో అప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నాకు దాహం తీర్చుకోవాలి. ఇజ్ ఇట్ రైట్? ఆమె దాహం ఏంటి? సొలొమోను కలుసుకోవాలి. ఆమె దాహం ఏంటిది? ఆ యొక్క టెంపుల్ చూడాలి. ఆమె దాహం ఏంటి? ఆ యొక్క ఎలా ఉన్న జ్ఞానము. ఎక్కడిది జ్ఞానము? ప్రపంచ జ్ఞానతను నేను తెలుసుకోవాలని దాహం కలిగి ఉందామె. ఇప్పుడు ఏం చేస్తుంది? షాబాదేశపు రాణి ఇంట్లో చెప్పేసింది. వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పేసింది, ఐ వాంట్ టు గో. నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను సొలొమోను దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆమేన్. ఎందుకంటే ఆమె ఎడారి దాటుకుని వెళ్ళాలి. ఆమేన్. ఎడారిలో పగలు ప్రయాణం చేయడం కుదరదు. ఎండ. ఆమేన్. చాలా కష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నామే. ఆమేన్. నిత్య జీవం కావాలంటే కష్టమైన మార్గంలోనే పరిగెత్తాలి. నిత్య జీవం కావాలంటే కష్టమైన మార్గంలోనే పరిగెత్తాలి. సులువుగా నీ దగ్గరికి రాదు. సులువుగా నీ ఎదుగు వచ్చేది. నువ్వే కష్టపడకుండా నీ ఎదుగు రాదు. ప్రయాసపడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎడారిలో మొదలు పెట్టాలి. ఎక్కడికి వెళ్తుందామె? సొలొమోను దగ్గరికి. ఎందుకు వెళ్తుంది? దాహం తీర్చుకోవడానికి. ఒంటిని సిద్ధం చేసుకుంది. సొలొమోను దగ్గరికి కాలి చెడు తెల్లకూడదు. సొలొమోను దగ్గరికి కాలి చెడు తెల్లకూడదు. దాహం తీరే స్థలానికి కాలి చెడు తెల్లకూడదు. ఏమట్టుకుంటుంది? ఒంటిల నిండా సామ్రాణి, బోలము, బంగారము, గిఫ్ట్లు అవన్నీ వేసేసింది. ఎవరి కోసం? అది సొలొమోనుకి ఇవ్వడానికి, కానుక సమర్పించడానికి. ఆమేన్. కానుక సమర్పించడానికి. ఎందుకంటే ఈమెకి దాహం తీరబోయే స్థలంలోకి వెళ్తున్నామే. హల్లెలూయా. వడ్డీ చదువుతో రావట్లేదు. ఆమె ఏదో పట్టుకొస్తుంది. సామ్రాణి, బోలము, బంగారము, కానుకలు పట్టుకుని దేవుని సన్నిధికి వస్తా ఉంది. ఆమేన్. ఇలా చెప్తే ఏమనుకోకండి. కొంతమంది ఇంటికి డబ్బులు కాసేసుకుని చచ్చికొచ్చేటప్పుడు 10 రూపాయలు వేసి మాత్రం. అవునా? ఏమి పాకెట్లు ఇలా దులిపేస్తారన్నమాట. ఆమేన్. అవునా? ఎక్కడ పాస్టర్ అడుగుతాడు? ఒకవేళ ఏమన్నా ప్రియులకు వచ్చేసి నేను వేసేస్తానేమో అనుకుని పాకెట్లో 10 రూపాయలు పెట్టుకుని చచ్చుకొచ్చేసి
ఇలా చెప్తున్నా ఏమనుకోకూడదు, కొంతమంది ఆత్మలుగా ఉంటాయి. కానీ శాపాదేశకుడు రాని, నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను దాహము తీర్చుకునే స్థలానికి వెళ్తున్నాను. ఓ నా దాహం అక్కడ ఉన్నది, నా నిత్య జీవం అక్కడ ఉన్నది. ఓ నాకు పోషించబడుతున్నాను నేను, ఓ నాకు ఆదరించబడతాను నేను. ఇప్పుడు నేను మధ్య చెబితే వెళ్ళకూడదు, అక్కడ ఏదో నేను పొందుకుంటున్నాను కనుక ఇక నేను వెల చెల్లించాలి. అవునా? ప్రవక్త అన్నాడు, ఎక్కడైతే మనం పోషించబడుతున్నామో అక్కడ బిల్లు కట్టాలి అన్నాడు. అవునా? హోటల్లోకి వెళ్ళి కడుపు నిండా తినేసి రాసుకోండి ఇస్తాను అంటే ఊరుకుంటాడా? ఫోన్ పే చేస్తాను వెళ్ళిపోతున్నానంటే ఊరుకుంటాడా? ఏ కట్టిల్లు అంటాడు. అంటాడన్నా? ఏ కడితే కానీ కదలద్దు అంటాడు. అవునా కాదండి? కట్టి ఎక్కడి నుంచి కదలు అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. అవునా? రాసేసుకోండి, నేలంతా కట్టేస్తాను అంటాడా? నువ్వు కట్టేసి వెళ్ళి అంటాడు. అంటాడన్నా? హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే తింటున్నావు అక్కడ బిల్లు కట్టాలి. అలాగే దేవుని సన్నిధిలో కూడా నీవు ఆత్మీయంగా పోషించబడే స్థలములోకి, నీ దాహము తీర్చే స్థలములోనికి నీవు వెల చెల్లించాలి. అక్కడ దాన్ని ఏమన్నాడంటే ప్రాఫిట్ దశమ భాగం అన్నాడు. ఆమె నీకు వచ్చిన అంతటిలో 10వ భాగం చెల్లించమన్నాడు. అవునా? దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏం చేస్తున్నా? బంగారం బట్టి కాదుంది, ఓ సమస్యను పట్టుకుని సొలొమోను దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే సొలొమోను నా డౌట్లన్నీ తీరుస్తాడు, సొలొమోను నాతో మాట్లాడతాడు. ఓ సొలొమోను నేను అడిగిన ప్రశ్నలన్నీ కుశల ప్రశ్నలన్నీ వేస్తాను, నాకు అన్నిటికీ జవాబు చెప్తే ఇవన్నీ ఇద్దాం, లేకపోతే పట్టుకెళ్ళిపోదాం అనేసి బయలుదేరిందంట. అయితే ఎన్న భయంకరమైనటువంటి ప్రదేశాలు, దొంగలుండే స్థలాలు, దొంగలు, రాబరీస్, పాములు, ఆ యొక్క మట్టిలో పాములు ఉంటాయి, గడసర్పాలు. అందుకే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రాకుండా ఎన్ని రకాల శత్రువులు అంటే వస్తాయో తెలుసండి. నీకు దొంగలు అంటే వస్తారు, స్నేక్స్ అంటే వస్తాయి, పాములు, గడసర్పం, దెయ్యం. నువ్వు దేవుని సన్నిధిలో పడకుండా ఎన్ని ఆటంకాలు రావాలో అన్ని ఆటంకాలు వస్తాయండి. కానీ దేవుని లెక్కచేయట్లేదేమి. స్త్రీకి ఎంత ధైర్యం ఉంటే మరి పురుషుడికి ఎంత ధైర్యం ఉండాలి? ఒక సాధారణమైనటువంటి స్త్రీకి అంత ధైర్యం ఉన్నప్పుడు పురుషుడికి ఎంత ధైర్యం ఉండాలి? ఆమేన్. అందుకే చూడండి, ఏ సంఘంలో స్త్రీలు ఎక్కువ కనబడతారు, పురుషులు చాలా తక్కువ కనబడతారు. దాని అర్థం తెలుసా? దేవుని సన్నిధికి వచ్చే ధైర్యం పురుషులకు తక్కువ. రాలేరు వాళ్ళు, ఉన్న వీళ్ళు మొత్తంలో ఆ పని ఈ పని చక్కబెట్టేస్తానంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్ అండి, చాలా తప్పు. ఆమేన్. కానీ ఈ స్త్రీ బయలుదేరింది. ఎలా బయలుదేరింది? విషయంలో బయలుదేరలేదు, ఓ గిఫ్ట్లతో బయలుదేరింది, కానుకలతో బయలుదేరింది. ఓహో రాత్రి అంతా ప్రయాణం చేస్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన ఎండ, భయంకరమైన ఎండ ప్రాంతము, ఓ ఒక్కపోత. అప్పటి వరకు ఏసీలో తిరిగిన ఆమె ఎండలోకి వచ్చేసింది. రాణి అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎంతసేపు ఇలాగే ఉంటాయి. అవునా? ఇటు పనికత్తులు సెలవులు ఉంటారు, ఇటు ఇద్దరు ఉంటారు, ఎంతసేపు కూలర్ పెట్టి ఉంటారు. ఆమెకి వేడి అనేదే తెలియదు, అంతలా ఉంటుంది ఆమె. కానీ ఇప్పుడు ఎండలో ప్రయాణం చేస్తుంది. దేని కొరకు? ఆమెకి ఏదో దాహం ఉన్నది. ఎందుకంత ప్రయాస అంటే వాక్యం కొరకు దాహము, సొలొమోను మాటల కొరకు దాహము. అంత దాహం ఆమెలో ఉన్నది. ఈరోజు నీకెంత దాహం ఉండాలి దేవుని వాక్యం కొరకు? ఎంత ఆకలి ఉండాలి వాక్యం కొరకు? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రయాణం చేస్తూ రాజు ఎదుగు వస్తా ఉంది. ఎంత శ్రమ పడుతుంది. నీకెందుకే అన్యుల దేవుడు? నీకెందుకే యూదుల దేవుడు? మనకు దేవుడు లేరా? మనకు సంఘాలు లేవా? మనకు పరిస్థితులు లేవా? కానీ గమనించండి, ఇప్పుడు మనలాంటి సంఘం కాదని, అది చాలా వ్యత్యాసమైన సంఘము. అందుకే ఎండ వెళ్తున్నాను నేను, ఎంత కష్టపడుతున్నాను నేను. ఆమేన్. శబాదేశం రాలితో అంటున్నారంట, ఏ మన దేవుడు లేదా? మన దేవుడు లేదా అవి అంటుందంట. వారి దేవుడు మన దేవుడు అంటాడు కాదు. ఈ దేవుడు ఎప్పుడు కదలట్లేదు, కానీ మన దేవుడు చదివే దేవుడు.
నుంచి ఆ ఫోటోలు చూస్తున్నాను, అసలు ఎప్పుడూ అది కదలలేదు. కానీ ఇశ్రాయేలు దేవుడు అయితే వారితో వాడు కలుగుతూ ఉన్నాడు, వారితో వాడు నడుస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు ఒకసారి చూడాలి, అలాంటి దేవుడు ఎదురు వెళ్ళాలి. ఆయన సజీవుడే దేవుడు. మాకు డెడ్ వద్దు, చచ్చిపడిపోయిన దేవుడు వద్దు, నాకు చచ్చిపడిపోయిన సంఘాలు వద్దు, నాకు సజీవుడైన దేవుడు కావాలి. ఏ దేవుడు ఎక్కడైతే గడిలో నడుస్తూ ఉన్నాడు, ఏ సంఘంలో అయితే దేవుడు కలుగుతూ ఉన్నాడు, నేను అక్కడికి పరిగెడతాను. హల్లెలూయా. అందుకే చచ్చే సంఘాలు, చచ్చాయా? చచ్చిన సంఘాలు లేరు. యోగం చచ్చింది బయటకు వచ్చేసాడు, వెస్లీ చచ్చాడు బయటకు వచ్చేసాడు, పెంతెకోస్తు సంఘాలు చచ్చాయి బయటకు వచ్చేసాడు ఆయన. ఫెలోషిప్లు చచ్చాయి బయటకు వచ్చేసాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నారు సార్ ఆయన? ఆమేన్. ఎక్కడో ఊరికి చివర, ఊరికి చివర. ఆమేన్. యేసుని గెంటేశారు, ఎక్కడో ఊరి చివర ఎక్కడో కూర్చున్నాడా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక గుడ్డివాడికి చూపునిచ్చాడు. అతను చూపు పొందుకున్నాడు. గ్రామంలోకి వెళ్ళాడు. నాకు ఒక వ్యక్తి చూపునిచ్చాడు చెప్పగానే అతను అబద్ధము, అతను వేశ్య కుమారుడు, అతను దెయ్యాలకు అధిపతి అని చెప్పారు. అయితే యేసుప్రభు ఎక్కడ కొన్నాడు తెలుసా? ఊరి బయట ఒక రాడు మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడు యేసుని కలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఊరిలో ఉన్న సంఘాలన్నీ మాని ఊరి బయటలో సంఘంలోకి రావాలి. అవునా? ఊరిలో ఉన్న సంఘాలన్నీ కూడా పరిచయ సంఘము, శాస్త్రుల సంఘము, సద్దుకేల సంఘము, హేరోదీ సంఘము. కానీ ఊరి బయట ఉన్నటువంటి సంఘమైనటువంటి యేసుక్రీస్తు ఉన్న సంఘానికి రావాలి. ఆమేన్. జీవము కలిగిన దేవుని కూర్చిన తృష్ణ ఆమె కలిగింది. శివాదేశపు రానికి ఎవరి కోసము? అమ్మా రోజు శిల్పాలు చూస్తున్నానమ్మా, మమ్మీ ఈ శిల్పాలు చూస్తున్నాను. ఏ రోజన్నా జరుగుతాడంటే కదలలేదే, ఏ రోజన్నా మనకి ఏదైనా జరుగుతుందంటే జరగలేదే. కానీ వాళ్ళ దేవుడు కదులుతున్నాడంట, వాళ్ళ దేవుడు కదిలిస్తున్నాడంట. ఐగుప్తులో నుండి ఆ ప్రజలతో పాటు ఆయన నడిచాడట. ఇప్పుడు నడిచే దేవుని దిగి వెళ్ళాలి. ఆ నడిచే దేవునికి వచ్చిన ఆకలి నాకున్నదే. ఇది మన ఆకలి తెలుసా? నడిచే దేవుడు చదువుతున్న దేవుడు కాదు, సజీవుడు దేవుడికి వచ్చిన తృష్ణ మనకు కలగాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు అన్నాడు, ఏమని తెలుసా? ఆమేన్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు తృష్ణగుడి ఉన్నది. తర్వాత ఏమన్నాడు? 42 కీర్తన 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నెక్స్ట్ వర్స్, జీవము కలిగిన దేవుని కొరకు. దేవుడు వేరు, జీవం కలిగిన దేవుడు వేరు. దేవుడు అంటే ఒకప్పుడు ఉండేవాడు అనేది దేవుడు. జీవం కలిగిన దేవుడు అంటే కదిలే దేవుడు, ప్రస్తుతం ఉన్న దేవుడు. అంటే మనకి ఏ ఆశ తెలుసా? ప్రెసెంట్ అవర్ ట్రూత్ కొరకు దాహం కలిగి ఉన్నాడు. ఎందుకంటే కదిలే దేవుడే మనకి ఏదైనా చేయగలడు, కదలని దేవుడు ఏమి చేయలేడు. అందుకే దావీదు ఇప్పుడు దేని కొరకు దాహం తెలుసా? మోషే కాలం ఇది జరిగింది, యెహోషువ కాలం ఇది జరిగింది, అబ్రహాం కాలం ఇది జరిగింది. అలంకారం అనేది ఇప్పుడు నా కాలంలో ఏం జరుగుతుంది? నా కాలంలో జరిగేది కావాలి. ప్రెసెంట్ అవర్ గాడ్ నాకు కావాలి, లివింగ్ గాడ్ నాకు కావాలి, సజీవుడైన దేవుడు నాకు కావాలి. చచ్చిపడిపోయిన స్త్రీల దేవుడు నాకు వద్దు, ఇదివరకు స్త్రీల దేవుడు నాకు వద్దు. ప్రస్తుతం దేవుడు ఏది? ఆ దేవుడు కూర్చొని తృష్ణ నాకు ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏ దేవుడి గురించి తృష్ణ తెలుసా? సజీవుడైన దేవుడి కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. అవునా? దుప్పులు ఎవరు తరుగుతారు? అడవి కుక్కలు తరుగుతాయి. అడవి కుక్కలు తరుగుతున్నప్పుడు ఆ దుప్పి ఏం చేస్తుంది? పరుగులెడుతూ ఉంటుంది. అందుకే ఆ కారణాన్ని బట్టి దానికి ఏం కోరుకుంటా తెలుసా? ఇప్పుడు నాకు నీటి వాగులుంటే బాగుండు. ఆ పరిగెట్టే దానికి ఇప్పుడు నాకు నీరు కావాలి. నాకు దాహం వేస్తుంది, నాకు నీరు తాగితే నాకు మరలా శక్తి వస్తుంది.
వస్తుంది. అవునా? ఎవరు తరుగుతున్నారు? కుక్కలు తరుగుతున్నాయి, అడవి కుక్కలు తరుగుతా ఉన్నాయి. ఎవరిని? దుప్పిని. అందుకే దుప్పి యొక్క కోరిక తెలుసా? నీరు కావాలి. అందుకే దుప్పి నీరు తాగిన తర్వాత మరలా శక్తి వచ్చి పరిగెడత మొదలు పెడుతుందట. ఆ టైంలో చికెన్ బిర్యానీ కావాలనుకోదట, ఆ టైంలో మటన్ బిర్యానీ కొడుకోదట, ఆ టైంలో మంది బిర్యానీ కొడుకోదట. నాకు కొంత నీరుంటే చాలు, నాకు నీరు కావాలి, నీరుంటే నాకు మరలా ఎనర్జీ వచ్చేస్తుంది, నీరుంటే మరలా నాకు శక్తి వచ్చేస్తుంది, ఇప్పుడు నాకు నీరు కావాలి. ఆ దుప్పు కోరుకుంటుందట. ఆ దుప్పు అంతా వచ్చేస్తున్నాడు ఎవరు? దావీదు. ఆ దుప్పు అంతా కూడా వచ్చేస్తున్నాడు దావీదు. ఇప్పుడు దుప్పిలా నా జీవితం ఉంది. నన్ను అడవి కుక్కలు తరుగుతున్నాయి. అడవి కుక్కలు అంటే ఎవరు తెలుసా? కుక్క ఏం చేస్తుందో తెలుసా? తన వాంతికి అదే తిరుగుతుంది. అమ్మి ఎవరు తరుగుతున్నారు? ఇప్పుడు కుక్కలు తరుగుతున్నాయి. అందుకే పౌలు అన్నదా కుక్కలు గురించి జాగ్రత్తగా ఉండండి అని అన్నాడా? కుక్కలు అంటే ఇప్పుడు వీధిలో కుక్కలు ఉన్నాయి, కారు వెనకాల పడిపోతున్నాయి, బండి వెనకాల పడిపోతున్నాయి, జాగ్రత్తలు చెప్తున్నారు అనుకుంటున్నారా? సంఘాల్లో ఉంటున్న కుక్కల కోసం చెప్పాడు. కొన్ని కుక్కలు ఎప్పుడు పాస్టర్ని తరుగుతూ ఉంటాయి, తెలుసా మీకు? కొంతమందిని కుక్కలు తరుగుతూ ఉంటాయి. అవిశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసం తరుగుతూ ఉంటాడు, అవిశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని తరుగుతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు కుక్క జరుగుతున్నప్పుడు దావీదు కూడా కుక్క జరుగుతున్నాయి. అనేక మంది అనేక రకరకాల ప్రజలు దావీదు తరుగుతున్నారు. శోధనలు, శ్రమలు, కష్టాలు, దుఃఖములు నమ్ముకున్న వారు అందరూ కూడా తరుగుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో దావీదుకి ఏమవుతుంది తెలుసా? దాహం వేస్తుంది. దావీదు దాహం ఏంటప్పుడు నీళ్లు కాదు, దావీదు దాహం ఏంటి తెలుసా? జీవం కలిగిన దేవుడే దావీదుకు దాహమై ఉన్నాడు. ఆమేన్. జీవం కలిగిన దేవుడే దావీదుకి దాహమై ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే దావీదు జీవితంలో ఒక జీవం కలిగిన దేవుడు అంటున్నాడో ఈ సాటిస్ఫైడ్, ఈ సాటిస్ఫైడ్. అతను తృప్తి పొందుకుంటాడు. ఇంకా అతనికి భయమే లేదు, అతనికి చింతే లేదు, అతనికి ఇంకా దిగులే లేదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఎందుకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు, జీవం కలిగిన దేవుడు ఎదురు నుండి అతను త్రాగుతున్నప్పుడు దేని కోసం అతనికి చింత ఉండదు. బిల్డింగ్ లేదు, బంగారు లేవు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు అనే చింతే ఉండదు. ఎందుకంటే అతని హృదయము ఒక దానితో సాటిస్ఫై అయింది. ఈ రోజు మన జీవితం ఒక దాంతో తృప్తి పడినప్పుడు మరొక దాంతో వెళ్ళలేం. మనం చాలా మంది జీవితాలు ఏమన్నా తృప్తి లేనట్టుగా ఉంటారు, తృప్తి లేనట్టుగా ఉంటారు. బట్ ఏమీ లేకపోయినా జీవం కలిగిన దేవుడు ఉన్నాడు అనుకో, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. దేవుడికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఈ రోజు మనం ఎవరిని సంపాదించుకున్నాం? దేవుడిని సంపాదించుకున్నాం. ఏ దేవుడు? శరీరంలో దేవుడు కాదు, వేద సంఘాలలో దేవుడు కాదు, వెస్లీ సంఘాలలో దేవుడు కాదు, పెంతెకోస్తులో దేవుడు కాదు, రోమన్ క్యాథలిక్లో దేవుడు కాదు, సజీవుడైన దేవుడు మనం అనుకున్నాం. అందుకే మనకు తృప్తి ఉంది. ఈరోజు మన సాటిస్ఫైడ్ పార్ట్ ఎవరు తెలుసా? దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువు యేసు క్రీస్తే మనలను తృప్తిపరిచే భాగమై ఉన్నది. మరి ఏ వ్యక్తి కూడా మనం తృప్తిపరచలేడు. ఇంకా అది పొందుకున్నాను ఆ వ్యక్తి దేనికోసం చింతపడ్డు. నాకేం చింత లేదు, నాకేమీ దిగులు లేదు. నాకు ఎవరు దొరకాలో నాకు దొరికేశారు, ఎవరు దొరకాలో నాకు దొరికేశారు. ఇక నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదని బాధ లేదు. నీకు ఏ కాలంలో ఏది అవసరమో ఆయనే తెచ్చి పెడతాడు, నో ప్రాబ్లం. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఏ కాలంలో ఏది కావాలో అన్ని తెచ్చిపెట్టుకోడు ఆయనే. పెడతాడంటారా? పెడుతున్నాడా? ఖచ్చితంగా చేస్తాడే. దేవుడికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా చేసే దేవుడే ఉన్నాడు, మన జీవితాన్ని తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన రమ్మంటున్నాడు. మనం వెళ్తున్నామా స్వయంగానే, లేదా ఆయన రమ్మంటున్నాడా? ఇన్విటేషన్ ఇస్తున్నాడా? ఆహ్వాన పత్రిక ఇస్తున్నాడా? ఇప్పుడు నీ దగ్గర ఆహ్వాన పత్రిక ఉందా? నా దగ్గర ఉంది. ఇన్విటేషన్ లెటర్ నా దగ్గర ఉంది. అపాయింట్మెంట్ ఆర్డర్ మన దగ్గర ఉంది. ఇన్విటేషన్ ఇచ్చేసాడు మనకి, ఆ పత్రిక ఇచ్చేసాడు మనకి. ఎవరైనా రండి, ఎందుకు ఇస్తానంటే
ఉచితంగా ఇస్తాను నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉచితంగా ఇస్తాను నేను అన్నాడా? ఇప్పుడు వెళ్ళాలొద్దా? ఇప్పుడు వెళ్ళాలొద్దా? రావాలొద్దా ఇక్కడికి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది కాకుండా మమ్మల్ని మగడించుగా ఇలా మాట్లాడేస్తా తీసుకోండి వస్తా అంటే అనీజీగా ఉందనుకో వద్దు. హల్లెలూయా. ఇప్పుడు సాటిస్ఫైడ్ పార్ట్ మనకు వచ్చింది అనుకో, మనకు చింత ఏమీ లేదండి. హల్లెలూయా. అందుకని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు ఆయన. మీకు వచ్చిందా ఇన్విటేషను? మీకు వచ్చేసిందా ఇన్విటేషను? మీకు వచ్చిందా? మనందరికీ వచ్చింది. హల్లెలూయా. ఆయనకి తారతమ్యం ఏమీ లేదు. చిన్నోడని, పెద్దోడని, డబ్బున్నవాడని, పేదవాడని ఎవ్వరికి తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు ఆయన. అయితే నీకు దప్పుకుండా ఆకలి వేసినోడికి అన్నం విలువ తెలుస్తుంది. అవునా? ఆకలి లేనోడికి తెలుస్తుందా? తెలీదు. అవునా కాదా? ఆకలి లేనోడికి అమృతం పెట్టినా ఉంటది, చేదుగానే ఉంటది. అవునా? ఈ గడి వర్తమానం గురించి ఆకలి లేదనుకో, ఎంత వాక్యం చెప్పిన ఏమి లేదంట, ఎంత ప్రత్యక్షత కుమ్మరించబడుతుందో అక్కడ ఏమి లేదంటాడు. ఎందుకంటే వాడికి ఆకలి లేదు. ఒక వ్యక్తికి ఆకలి లేదంటే అర్థపడి తెలుసా? అతను జబ్బు చేయబడ్డాడు. అవునా కదా? హల్లెలూయా. ఒక వ్యక్తి జబ్బు చేసినప్పుడు భోజనం పెట్టుకెళ్ళండి, ఏది తిన్నా ఉంటది? చేదుగానే ఉంటది. చేదేసి ఏమైనా ఉండరా? కూరలో తేడా ఉంది, నోట్లో తేడా ఉంటుందా? సంఘాల్లో చేదేని నాలుగు కలిగిన పరిస్థితి అంతే. మాస్టర్ ఎంత వాక్యం చెప్పినా చేదే. అవునా? చేదే ఉంటది ఎప్పుడు కూడా. ఆయనకి ఏమనిపిస్తుంది తెలుసా? ఆ జ్వరంలో ఏం కావాలనుకుంటున్నాడు తెలుసా? వాడు ఏం కావాలి? నీచు మాసాలు కావాలండి. అవునా? డాక్టర్ ఏమంటాడు? కొంచెం కొంతకాలం దూరంగా ఉండి నీకు పెడతాను, నీకు ఆరోగ్యం బాలేదు అంటాడు. కానీ అలా ఊరుకుంటాడా? ఇంకేది పెట్టినా చేదే. వాడికి దేని మీద ఇంకో దాని మీద మనసు ఉంటుంది. అందుకే సంఘాల్లో జబ్బు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? సంఘంలో వస్తారు, కూర్చోరు, అలా ఉంటారు, వాక్యం వినరు. ఈలోగా ఫోన్ రిక్టూర్ పెట్టుకుని పెట్టిపోతారు. ఫోన్ కాదు అది, తెలిసేది మ్యాజిక్లు. రిక్టూర్ వచ్చినట్టు ఉంటుంది, వెంట పట్టుకుపోతూ ఉంటారు, కూర్చోబట్టి అటు ఇటు ఫోన్ వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అవునా? ఎందుకంటే ఇటు జబ్బు చేసింది కాబట్టి. జబ్బు చేసిన వాడికి ఒకవేళ పెట్టినా కానీ అంటాడు. అప్పుడేమంటాడు? అమ్మ సరిగా వండాలి కూర. ఎవరు తప్పు? ఈ నాలుగు తప్ప, ఇటు మనసు తప్ప, ఒళ్ళో తప్ప? ఏమో చెప్పండి తల్లిలారా. అవునా? ఎవరిలో ఫాల్ట్ ఉంది? అప్పుడు అంటాడు అనమాట, నాకు బాగాలేదు, నూడిల్స్ తింటాను, నేను ఫ్రైడ్ రైస్ తింటాను, అలా తింటాను, ఏదో కళ్యాణి బిర్యానీ తింటాను. నోరు చప్పబడిపోయింది. అవునా? హల్లెలూయా. అందుకే ఒక నిజమైన తల్లి ఏ ఆహారం ఎప్పుడు పెట్టాలో తెలుసు. అవునా? ఒక నిజమైన పాస్టర్కి ఏ టైంలో ఏది పెట్టాలో తెలుస్తుంది. కానీ ఏం చేస్తాడు? జబ్బు చేసినోడికి ఎక్కడ అన్నం అడిగి వేరే దాని కోరిక వస్తుంటుంది. జబ్బు చేసినోడు తినలేడండి. అలాగే ఆత్మీయంగా అతను ఏదైనా చేదైనా వేరుంటే పాస్టర్ ఎంతో గొప్ప వాక్యం చెప్తున్నా మెసేజ్ లేదు, ఏమీ లేదు, అది ఏం చెప్పట్లేదు, వాళ్ళైతే బాగా చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళైతే బాగా చెప్తున్నారట అంటే దాని అర్థం ఏంటంటే జబ్బు చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నిజంగా జబ్బు చేసినాక వాళ్ళ ఆలోచన అలాగా వస్తాయి. అది ఆకలేసిన వాడికి ఏం చేస్తాడు? బాగా ఆరోగ్యం బాగున్నవాడు చారు తినే టైంలో చారు తింటాడు. అవునా? ఓ చారులో అప్పడా వేసి తిని రోజు వస్తుంది, లేకపోతే జబ్బులు లేకపోతే పచ్చడి వేసి తిని రోజు వస్తుంది. కుటుంబ పరిస్థితి చేసినోడు ఏం చేస్తాడు? కుటుంబ బాధ్యత చేసినోడు ఏం చేస్తాడు? ఆదివారం డాడీ ఏం చేస్తాడు? నాన్ వెజ్ పెట్టుకొస్తాడు, చేపలో లేకపోతే మాంసమో లేకపోతే ఇంకోటి తెస్తాడు. సోమవారం మాంసం వండుతాడా? వండాడు. మళ్ళీ ఏ పప్పు వండుతాడు, ఏ కాయగూరలు వండుతాడు, ఏ మధ్యలో ఏదన్నా మాంసం వండొచ్చు, వండితే డబ్బులు ఉంటే లేకపోతే లేదు. ఈ కుటుంబ వ్యవహారం అంతా చూసుకుంటున్నాడు అనుకో కుటుంబంలో, ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆ కుటుంబ జీవితానికి అలవాటు పడి ఏం చేస్తాడు? కుటుంబ పద్ధతులు అర్థం చేసుకుని ఆమె చక్కగా భోజనం చేసి ఎదుగుతూ ఉంటాడు.
ఊరి మీద పడ్డవాడికి ఏమర్థమవుతుంది? రోజు ఫలాలు ఏమవుతాయి. అవునా? రోజు ఫలాలు తింటే అల్సర్ వస్తుంది, రోజు ఫలాలు తింటే గ్యాస్ వస్తుంది, రోజు ఫలాలు తింటే కిడ్నీలు స్టోన్స్ వస్తాయి, రోజు ఫలాలు తింటే చెప్పండి ఇంకా లివర్ కంప్లైంట్ వస్తుంది, గుండెకు కొవ్వు పడుతుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది, చికెన్ తింటే కాళ్ళు లాగుతాయి. అవునా? అవునా కాదా? రోజు తినేమవుతుంది తెలిసి అలా ఉంటుంది. ఆ కారణం బట్టి ఏం చేస్తాడంటే మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం వెళ్తాడు. అందుకే పాస్టర్కి ఏ టైంలో ఏం చెప్పాలో తెలుస్తుంది. ఇలా బస్సులో వెళ్తుంటే ఫ్రైడ్ రైస్ కొడుతుంటే ఇలాగ అంటాడు, తెగలాగేస్తుంది ముక్కు. అవునా? అవునా? అది అరిగించుకుని విసర్జించడం చాలా బాధ. అవునా కాదా? అదే పప్పు సారుతో తింటే అలవాటు తెలుసా? అది తిన్నంతసేపు కొంచెం కష్టంగా ఉన్నా మంచిగా అరుగుతుంది. అవునా? చాలా తేలికుంటుంది బాడీ. రాత్రి చోటుకి వెళ్ళాం, వాళ్ళు ప్రేమతో ఇన్ని మొక్కలు వేసారు, నిద్ర ఆడితే ఒకటి రాత్రి అంతా. అవునా? నిజమే. మనకు ఫిజికల్గా ఉన్నవే స్పిరిచువల్గా ఉంటాయి. వాళ్ళు ప్రేమతో పొలోమంటే పెట్టేశారు, వాళ్ళు తినకుండా మాకు పెట్టేశారు. బాగుంది కదా తినేసాం, నిద్ర నిప్పులు లేవు. ఈ పాస్టర్ గారిని 9 గంటలకు వాకి పెడతారు అన్నారని చెప్పేసి, కానీ నిద్రపోకుండా పరిగెత్తుకొచ్చాం. అవునా? ఇదే జరిగింది వ్యాపారం. అంటే ఏ టైంలో ఏది తింటే అది మనకు ఆరోగ్యానికి మంచిదండి. ఆమె అందుకే దైవజనుడు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆరోగ్యకరమైన ఫుడ్ పెడతాడు. అందుకే పౌలేమన్నాడు, ఆరోగ్యకరమైన బోధ అన్నాడు. అన్నాడా? నువ్వేం కావాలి? నీకు ఆరోగ్యకరమైన బోధ కావాలి. రోజు రెస్టారెంట్ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటావు నువ్వు. మీకు వచ్చిన సంగతి తెలుసా? రెస్టారెంట్ లో వడ్డిస్తారు కదా, వడ్డించి వాళ్ళు ఫలా తింటారు తెలుసా మీకు? వాళ్ళు తెల్లాడని తింటారు బాగా, మిగిలినా కూడా మొక్కలు తింటారు. ఎందుకని? తేడా కొడుతుంది తెలుసు వాళ్ళకి. రెస్టారెంట్ ఏం చేసినా మనకు అనుభవం కట్టి కదా తెలుస్తుంది. అవునా? ఎందుకని? ఏదో ప్రాబ్లం వస్తుంది, కంప్లైంట్ వస్తుంది, ఎక్కేస్తాం ఇంకంతే మంచం మీదకి. ఏమనంటే చిన్న వయసులో పేగులు దొరిసిపోదేంటి. అందుకే ఆత్మీయంగా కూడా పేగులు ఒడిచిపోయి చింతగా లేకుండా పోయి రోడ్డు మీద పడి తిరుగుతున్నారు. స్పిరిచువల్ ఆన్సర్స్ వచ్చేసి స్పిరిచువల్ మూల సంఖ్య కూడా వచ్చేస్తాం. అవునా? హల్లెలూయా. ఇంతకు ముందు మసాలా అంటే ఇష్టపడేవారు, ఆ పెరుగడ కావాలంక. ఇక మూల సంఖ్య ఏం చేస్తే పెరుగడ మీద పడుతుంది మనసు. ఇంకా అంటే ఫిజికల్ ఉన్న రోగాలన్నీ ఆత్మీయంగా పోల్చండి, భౌతికంగా ఉన్న రోగాలన్నీ ఆత్మీయంగా పోల్చండి. అన్నీ ఉన్నాయండి, రెండూ తెయ్యాలే. అవునా? ఈ మధ్యకాలంలో 5 నెలలు చెప్పాను దైవ శాస్త్రం, ఇవన్నీ తెయ్యాలి. ఆత్మ సంబంధంగా తెయ్యాలి, భౌతిక సంబంధంగా తెయ్యాలి. దేవుడికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. అందుకే దాహం అనేది చాలా ప్రాముఖ్యం. ఆకలి ఎత్తనే ఇది తినకూడదు, దేని మీద దాహం కలిగి ఉండాలి? జీవం కలిగిన దేవుడు కూడా. దేవుడు కదిలే దేవుడుగా ఉండాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కదిలే దేవుడు. ఎవరి మీద ఆశ ఉంది? ఇతనికి కదిలే దేవుడి మీద. ఆమేన్. ఆయన నిలిచిపోయే దేవుడు కాదు, ఆయన నిలిచిపోయే దేవుడు కాదు, ఆయన కదిలే దేవుడు. ఇప్పుడు దావీదు కోరిక ఏంటంటే కదిలే దేవుడు కావాలి. అవునంటారా? చరిత్రలో ఉన్న దేవుడు కాదు నాకు కావాల్సింది, కదిలే దేవుడు కావాలి. అందుకే అతను తృప్తి పడుతున్నాడు. అందుకే అతను పిలిచినప్పుడు వస్తే నువ్వు తృప్తి పొందుతావు. అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు, ఇక నువ్వు సాటిస్ఫై అయిపోతావు, నువ్వు దేని కొరకు బాధపడవు. ఆమేన్. ఈరోజు సంగతి ఏంటంటే వాళ్ళకి వాషింగ్ మెషిన్ నుండి మనకు లేకపోతే బాధ, మనకి లేకపోయినా వాళ్ళకి లేకపోతే ఎలాంటి బాధ ఉండదు. మనకు లేనందుకు బాధ ఉండదు, వాళ్ళు కొనుక్కున్నందుకు మనకు బాధ వచ్చేస్తుంటది. అవునా? అవునా కదండి? వాళ్ళు కారు కొనుక్కున్నారా, మనకు కారు లేదని బాధ కంటే వాళ్ళ కారు ఉందని ఎక్కువ బాధ వస్తుంది. నిజమే. ఎందుకంటే వాడికి లోపల ఇంకా సాటిస్ఫై అవ్వక. అవునా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా పాస్టర్ల జీవితానికి స్వతంత్రమే ఉండదు. మీకు తెలుసా? ఏది వాడినా స్వతంత్రం ఉండదు. పాస్టర్ సజ్జలో కొత్త ఉంటే పైనుంచి కిందకి చెప్తుంటారు ఏది కొత్త వేసేసుకున్నాడని. తెలుసా మీకు? స్వతంత్రం లేని బతుకు ఉందంటే ఈ భూమి మీద ఎవరిదంటే పాస్టర్ది.
నిజమేనండి. సీటుకి భేదం, మాటికి భేదం. ఆయన నవ్వుతే భేదం, కొంచెం ఏడితే భేదం. ఆయన నవ్వడానికో నవ్వుతున్నాడా భేదం, ఏడ్చడానికో పాస్టర్కి ఎందుకు ఏడిపోచేస్తుంది అదో భేదం. అవునా? ఎక్కువగా బంధించబడే వ్యక్తి అంటే పాస్టర్. అందుకే సంఘం తిరిగి జన్మించిన పాస్టర్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ లేకపోతే పాస్టర్ నవ్వుతుంటే తట్టుకోలేదు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు పాస్టర్ నవ్వుతారని నవ్వుతాడు. పాస్టర్ ఏం చేయాలి? ఏడ్చిబడి తీడుతాడు, నవ్వుడు నవ్వుతాడు. అవునా? హల్లెలూయా. కొన్నిసార్లు మాకు జరుగుతుంటే అప్పుడే సమాధి కార్యక్రమంకి వెళ్తాం, కొన్నిసార్లు బట్టలు కూడా మార్చుకోం. నాకు జరిగే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సమాధి కార్యక్రమంకి వెళ్ళి మట్టి వేసేసి అన్నీ వేసేసి కనీసం స్నానం చేయడానికి కూడా టైం ఉండదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి పరదేశులు ముప్రియులారా పురమిది కాదు ఇక్కడ అది ఈ పాటు పాడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీ బర్త్డే టు యూ. అరే పాస్ట్ ఎలా మారిపోయి ఇక్కడ ఏమైనా నాకు ఏడ్ చేయడు, ఇక్కడ ఏమి హ్యాపీ బర్త్డే అన్నాడు. నీకు అర్థం కాదు. అవునా? ఈ బాధలు ఎక్కువైపోతాయి. కానీ దేవుని వాక్యంతో నింపబడ్డారు అనుకో భూమి మీద అతి ఎక్కువగా తప్పులు కనబడే జీవితం మీద ఉందంటే పాస్టర్. అతనే ఎక్కువ తప్పులు కనబడతాయి. పాస్టర్ లో చాలా తప్పులు ఉన్నట్టు కనబడతాయి. అవునా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే రాత్రి వచ్చిన మాట చెప్పుకున్నా మా చర్చిలో. మోషే కొరకంట మోషే యొక్క అక్క, మోషే యొక్క అన్న ఇద్దరు కలిపి మోషే కోసం మాట్లాడుకుంటున్నారు. మధ్యలోకి వచ్చి యెహోవా వింటున్నాడంట. మాట్లాడండి, ఏం మాట్లాడతారని. మాస్టర్ కోసం ఇద్దరు మధ్య మాట్లాడుకుంటున్నారు అనుకో, ఇంకోసేపు ఉంటుంది మర్చిపోవద్దు. ఎవరో దేవుడు. బైబిల్ స్పష్టంగా ఉంది, యెహోవా వినెను అని ఉంది. యెహోవా వాళ్ళిరువురు మోషే కోసం మాట్లాడుకుంటే యెహోవా విన్నాడు అని ఉంది. అవునా? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మోషే లేనందుకే కదా ఇన్ని సంవత్సరాలు తిప్పలు పడ్డారు వాళ్ళు. మిరియం తిప్పలు పడలేదా? తిప్పలు పడ్డారా? ఆరోన్ తిప్పలు పడ్డా? రాగా ఎక్కడికో చెదిరి మళ్ళీ వచ్చాడా? అయ్యో బాగా వచ్చాడు రావు, ఇంటి పట్టుకోవాలి, వెళ్ళిపోతే కానీ మన పని అయిపోతే ఈ పాస్టర్ గారిని వదలకూడదని అంటుకోవాలి. అవునా? కానీ ఏమంటున్నారు వీళ్ళు? ఏమంటున్నారు? నీతో మాట్లాడతారు ఏంటి ఇలాగా అంటారు. మళ్ళీ మోసే గారి పక్క వెళ్ళాడు అనుకో, వీళ్ళకి మళ్ళీ అక్కడ ఆగిపోవాలి. ఏ ఫోర్ అవుతాడని మీకు తెలియదు. మళ్ళీ మీకు తెలుసా? అమ్మే. అందుకే ప్రవక్త అంటాడు, నేను మోషేకు తోడే ఉన్నట్లుగా మీకు నువ్వు తోడే ఉన్నాను. ఆ కోణంలో దేవుని సేవకుడి మీద ఎప్పుడు తోలనాడొద్దాను. దేవుని సేవకుడి మీద తోలనాడితే దేవుడే గాయపరచబడతాడు. ఈవెన్ సేవకుని యొక్క పిల్లలు కూడా తోలనాడకూడదు. దేవుడు గాయపరచబడతాడట. హల్లెలూయా. నీకు డాడీ అవ్వచ్చు కానీ దేవుని సేవకుడు. నీ భర్త అవ్వచ్చు కానీ దేవుని సేవకుడు. నీకు తమ్ముడు అవ్వచ్చు అయినా దేవుని సేవకుడే. తోలనాడం చేయొద్దు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తోలనాడే కార్యక్రమాలు ఏం పెట్టొద్దు, దేవుడు గాయపరచబడతాడు. అవునా? ఇప్పుడు నిజంగా నీకు వాక్యంతో తృప్తి పడిపోతున్నావు అనుకో, నీకు మిగతా విషయాలు ఏమి పట్టించుకోండి. ఎవరు తెలుసా సంఘంలో డిస్టర్బెన్స్ ఎక్కువ చేసేది? వాక్యంతో తృప్తి లేనోలే, అంటే దేవుడితో నింపబడలేనోలే ఎక్కువ క్రియేట్ చేస్తారు. నిజంగా వాక్యంతో నింపబడుతున్నారు అనుకో, దేవుడి అతని నుంచి మంచి పాటు పొందుకుంటున్నారు అనుకో, వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరండి. వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటారు. దేవుడి కొరకు ఏదైనా ఉపయోగపడాలంటే ఉపయోగపడిపోతారు. అవునా? సేవకుడి మీద ఎలాంటి గ్రూపు కట్టడు, ఏ వ్యతిరేకమైన మనసుతో కూడా మాట్లాడరు, చక్కగా కొనసాగిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తృప్తి అయిపోయింది కాబట్టి, వాళ్ళ దాహం తీర్చబడుతుంది కాబట్టి. ఎవరికైతే దాహం తీర్చబడలేదు మిగతా వాటితో నింపడం మొదలు పెడతాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇదే డేంజర్ అండి. నిజంగా వాక్యం పొందుకుని దేవుడితో నింపబడితే, పరిశుద్ధాత్మతో నింపబడితే మిగతా ఈ పొలిటికల్ అఫైర్స్ సంఘంలో ఉండవు, రాజకీయ మనసులు ఉండవు, కక్షలు ఉండవు, భేదాలు ఉండవు. ఎందుకంటే అవన్నీ ఎవరిలోంచి రేకెత్తిస్తున్నారో, ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళు దేవుడితో నింపబడలేదని అనుకో. దేవుడితో నింపబడ్డాడు అతనికి ఎలా తలపోటు ఏమడదు. ఏది జరిగినా సమస్తం సమకూడి మేలు జరుగుతుంది. దానికోసం ప్రార్థన చేస్తాడు, ముందుకు సాగిపోతాడు తప్ప ఇంకా అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ చేసుకుని రెబల్గా మారిపోడు. తృప్తి పడకపోతే రెబల్గా మారతాడు. తృప్తి పడలేదనుకో, తన హృదయంలో దేవుని కలిగి లేదనుకో,
సంఘంలో రెబల్గా మారతాడు. కానీ తృప్తి పొందుకున్నాడు అంటే రెబల్గా మారడు. సంపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తాడు. దేవుడి మహిమ కలుగును గాక. ఇప్పుడు దావీదుకి అనేక మంది శత్రువులు ఉన్నారు, కుక్కలు తరిమేస్తా ఉన్నాయి, అవిశ్వాసాలు తరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దావీదుకి ఏం కావాలి? దేవుడి వాక్యం కావాలి. ఆదరించేదేంటి? దేవుడి వాక్యమే. బలపరిచేదేంటి? దేవుడి వాక్యమే. ఈ గడియ వర్తమానం బలపరిచినట్లుగా ఏ కాలంలో ఉన్న వర్తమానాలు బలపరచలేదు. తల బలపరిచి వర్తమానం మోసే కాలంలో ఉన్న వర్తమానం కంటే, లేకపోతే ఇంకా మిగతా కాలంలో ఉన్న వర్తమానం కంటే ఈ కాలంలో ఉన్న వర్తమానం మనల్ని బలపరిచినంతగా ఇంకెవరైనా బలపరచలేదు. అంత గొప్పగా బలపరిచే వాక్యాన్ని కలిగి ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు ఏమన్నాడు? నాకు తృష్ణ ఉంది, జీవం కలిగిన దేవుడి కొరకు, సజీవుడైన దేవుడి కొరకు తృష్ణ కలిగి. ప్రెసెంట్ అవర్ ట్రూత్ అండి అది. ఆమేన్. ఇప్పుడు రమ్మంటున్నాడు ఆయన దావీదుని. దేవుడి మహిమ కలుగును గాక. రండి, జీవజల ఓట నేనే, నేనే 7వ ముద్రనై ఉన్నాను, నేనే సజీవుడైన దేవుణ్ణి, నా దగ్గర రండి, నేను మీకు ఇస్తానంటున్నా. ఆమేన్. నువ్వు ఖాళీగా ఉన్నావా? ఆయన అతను పరిగెత్తుకునిరా, దేవుడు నింపుతాడు. ఖాళీగా ఉన్నావా? ఇంకోటి వేరే దాంతో నింపబడద్దు. నువ్వు ఖాళీగా ఉంటే దేవుడు ఆత్మతో నింపబడిపోవాలంతే. జీవం కలిగిన వాక్యం కొరకు రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒకరోజు దావీదు దాహం వేస్తుంది అన్నాడా? దావీదుకి ఏం వేస్తుందంట? దాహం వేస్తుందంట. చెప్పాడంట, నాకు బెత్లెహేములో ఉన్న నీరు కావాలన్నాడు. ఎక్కడదే? నాకు బెత్లెహేములో ఉన్న నీరే కావాలన్నాడు. అబ్బా, చాలా పెద్ద కష్టం వచ్చింది. అయినా పర్వాలేదు, నా యజమానుడు నీరు అడిగాడు. అవునా? నా యజమానుడు నీరు అడిగాడు, నేను ఖచ్చితంగా పోవాలి. కత్తి పట్టుకున్నాడు ఒకడు, బిందె పట్టుకున్నాడు ఒకడు. ఫిలిస్తీనేమో బాబు చుట్టూ మూగేశారు, బెత్లెహేములో దండెత్తారు, రొట్టెల గృహంలో అవి కన్నులు తొక్కుతున్నారు. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇద్దరు దావీదుకి నీళ్ళు అవసరం అయిపోయింది. ఆ కొండ పట్టుకుని కత్తులు పట్టుకుని వెళ్తున్నారు. వెళ్ళారు, బాబు దగ్గరికి వెళ్ళారు, నీళ్లు తీసుకున్నారు, తిరిగి దావీదు పట్టుకొచ్చేసారు. హల్లెలూయా. దావీదుకి దేని మీద దాహం ఉందో తెలుసా? బెత్లెహేములో ఉన్న నీటి మీద ఉంది. బెత్లెహేము కావాలి తెలుసా? రొట్టెల గృహము. రొట్టెల గృహము ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన దాహము ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. ఈరోజు నీ దాహం దేని మీద ఉంది? ఈరోజు మన దాహం దేని మీద ఉన్నాయి? నువ్వు దేని మీద ఎక్కువ దాహం పెట్టుకున్నావు? దేవుడికి స్తోత్రం కలుగుగా. కానీ ప్రభు అంటున్నాడు, 7వ ముద్ర వైపు నీకు దాహం ఉన్నదా? ప్రభు, పండగ చివరి దినంలో జరిగిన అదే కార్యము ఇప్పుడు నువ్వు జరుగునుగాక. ఆ రోజు జరిగిన కార్యం ఇప్పుడు జరుగునుగాక. ఎవరైనా 7th సీల్ కొరకు దాహం కలిగి ఉంటే రండి, 7వ ముద్ర మీకు ఇస్తాను. 7వ ముద్ర ఎవరు అవ్వాలండి? పెద్ద పాస్టరా? 7వ ముద్ర ఎవరు ఇస్తారు చెప్పండి? మీరు చదువుకోండి. 7వ ముద్ర ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. 7వ ముద్ర ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, ఆ యొక్క యోహాను సువార్త 7:37 ఏ కార్యం అయితే జరిగిందో ఇక్కడ కూడా అదే కార్యం జరగాలి ప్రభు అన్న. ఆ యొక్క 37వ వచనంలో ఎవరు పిలుస్తున్నారు తెలుసా? యేసు పిలుస్తున్నారు. ఎందుకని? ఎవరన్నా దప్పి కలిగి ఉంటే నా దగ్గర రమ్మని. ఇప్పుడు 7వ ముద్రగాడు ఎవరు పిలుస్తున్నారు? ఒక పాస్టరా? ఒక బిషప్పా? లేకపోతే ఈ వర్తమానంలోనే సీనియరా? నీకు 7వ ముద్ర ఏ సీనియర్ ఇవ్వలేడు. 7వ ముద్ర ఏ సీనియర్ ఇవ్వలేడు, లేకపోతే ఏ పెద్ద బోధకుడు ఇవ్వలేడు, ఏ యొక్క ఇంట్రడక్షన్ ఎవరు ఇవ్వలేరు నీకు. 7వ ముద్ర వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఎందుకంటే ఆయనే 7వ ముద్ర కాబట్టి ఆయన తన్ను ఇచ్చుకోవాలి. అవునా? నువ్వు తన్ను తానే ఇచ్చుకోవాలనుకుంటున్నప్పుడు మధ్యలో ఇంకొకరు ఎందుకు పెడుతున్నావు? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయనే పిలుస్తున్నాడు 7వ ముద్ర కొరకు. ఈరోజు మన దాహం ఎవరు? 7వ ముద్ర. 7వ ముద్ర అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. 7వ ముద్ర ఎవరు? మన ఎత్తబాటు ఉన్నది. 7వ ముద్ర ఎవరు? మన 3వ ఈడిపై ఉన్నది. 7వ ముద్ర ఏమైనది? మన పెండ్లి విందే ఉన్నది. 7వ ముద్ర ఏమైంది? మన నిశ్చత్వమై ఉన్నది. కావాలా? రండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు నా దగ్గర రండి. ఆయన ఆహ్వానిస్తున్నాడా? ఆహ్వానిస్తున్నాడా? అందుకే వస్తున్నాం ఈ రోజు. ఎందుకు వచ్చిన ఇక్కడికి? మన ప్రభు కొరకు వచ్చాం. 7వ ముద్ర కోసం వచ్చాం. అవునా? 7వ ముద్ర అంటే 7 రాత అయిపోయిందా?
అవునా? హల్లెలూయా. 7వ ముద్ర అంటే 7 రాత్రి అయిపోయిందా? 7వ ముద్ర అనేది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. 7వ ముద్ర అనేది స్వయంగా ఆయనే. ఆయన నీకు బయలుపరుచుకోవాలి. ఆయనే 7వ ముద్ర అయి ఉన్నాడు. నా దగ్గర రండి అన్నాడు, దప్పు కలిగి ఉండి. మీకు 7వ ముద్ర కోసం దప్పు కలిగి ఉంటే రండి. ఆయన రండి రండి. ఈ 7వ ముద్ర ఎక్కువ మాట్లాడుతూ తెలుసా? సంఘానికి సరిగా రానోళ్ళు, దశింపగలు సరిగా కట్టినోడు, పరిచర్య బాగా చేయనోడు, పాస్టర్ నట్వాళ్ళు తిడుతున్నవాడు, అంటే నేను ఆల్ ఓవర్ తిరుగుతారు కాబట్టి చెప్తున్నాను. నిజమండి. 7వ ముద్ర అనేది 2 కేటగిరీలు. కానీ సామాన్యంగా వచ్చి సామాన్యంగానే 7వ ముద్రను పొందుకునే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు ఇందులో తిరగరు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు, వాక్యాన్ని వింటా ఉంటారు. సామాన్యమైన రూపంలో 7వ ముద్ర వాళ్ళు వెళ్ళిపోయిందన్న సంగతి వీడికి తెలియదు కాబట్టి ఇంకో 7వ ముద్ర అంటాడు. ఇది వరకే 7వ ముద్ర వచ్చేసింది కదా, మళ్ళీ ఇంకో చోటకి ఎందుకు చూస్తావు నువ్వు? 3 ఏడుపు కావాలంటాడు. సరిగా చర్చికి రాడు, చర్చిలో 3 గంటలు కూర్చోలేడు, ఆమె చెప్పలేడు, వాక్యానికి ఏకీపించలేడు. నాకు 3 ఏడుపు కావాలంటే జరగని పని. నాకు తెలిసి చాలా మందిని చూస్తుంటాను, పాట అవ్వకపోతే కోపం, కానీ 7వ ముద్ర అంటాడు. పాస్టర్ గారు పలకరించకపోతే కోపం, నాకు 3 ఏడుపు కావాలంటాడు. పాస్టర్ గారు పట్టించుకుని ఓవర్ లుక్ లో చూడలేదంటే కనుక కోపం. పాస్టర్ గారు కారు ఎక్కించుకోకుండా వెళ్ళిపోయాడంటే కోపం, మళ్ళీ 7వ ముద్ర అంటాడు. ఇలాంటి వాళ్ళేనండి ఈ మరమల కోపం పరిగెత్తి. కానీ దేవుడి పిల్లలు సామాన్యంగా నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని నేరుగా వారిలో కుమ్మరించేస్తాడు. అవునా? హల్లెలూయా. మరియు వాగ్దానం పట్టుకుని వెళ్ళిపోయింది, కానీ ఎప్పుడు యేసుక్రీస్తు లోపలికి వెళ్ళిపోవడానికి తెలియదు. అవునా? అక్కడ వర్తమానికుడు చెప్తున్న మాట విన్నంతే, కానీ 7వ ముద్ర ఎప్పుడు వెళ్ళిపోయిందో మరియు తెలియదు. మరియు 7వ ముద్ర పొందుకుందా? 7వ ముద్ర ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తేనా? ఆయనకి దాహం ఉందా? హల్లెలూయా. దాహం ఉందా ఆమెకి? ఓ ఆ కుమారుడు నాలో పుడితే బాగుండు, ఆ కుమారుడు నాలో పుడితే బాగుండు అనుకుందా? హల్లెలూయా. కానీ ఏమనుకుంటుంది? నేను యోగ్యుడు కాదు, నేను యోగ్యురాలు కాదు. ఎందుకంటే పెద్ద పెద్దలు ఉన్నారు కదా, నేను ఇప్పుడు 7 ముద్రలు చదవలేదు. 7 ముద్రలు 30 సార్లు చదివిన 7వ ముద్ర వచ్చేసిందంటే అదేం కాదు. 7వ ముద్ర పుస్తకం అంటే రోజు తినేస్తామది, కష్టమని నష్టం మింగేస్తున్నా, ఇంకా అది కాదు అనుకుంటుందంట ఆమె. పరిసర పిల్లలకి, శాస్త్రుల పిల్లలకి నాకెక్కడ వస్తాడు మెస్సయ్య అనుకుంటుందంట. అలాగే కడబట్టుకుని వెళ్తుందంట, లేకపోతే నీళ్ళ కోసం వెళ్తుందంట. చాలా మర్యాదగా గౌరవంగా వెళ్తుందంట. దీనమైన స్త్రీ. డబ్బులు లేక ఎవరికి చేస్తున్నారు? డబ్బులు లేక పెళ్లి ఎవరికి చేస్తున్నారు తెలుసా? ఇదివరకే భార్యని కలిగి ఉండి భార్య చనిపోయిన తర్వాత యోసేపుకు చేస్తారు. ఈమెమో మొదటి స్త్రీ, అతనేమో 2వ భార్యని కొడు. అవునా? డబ్బులు లేక సరైన పరిస్థితులు లేవేమికి, వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చే స్థితిలో లేరు, లేకపోతే పెళ్లి చేసే స్థితిలో లేరు, సంపాదన ఏమీ లేదు. అలాంటి స్త్రీ ఏమే ఇది వరకే వివాహమైనటువంటి వ్యక్తికి వివాహం చేయబడడానికి సిద్ధమైంది. అంటే ఎంత పేద స్త్రీ చూడండి ఈమె. ఇప్పుడు ఈమె మెస్సే కోసం ఆలోచిస్తుంది. నా మెస్సీ ఇప్పుడు వస్తాడు, మెస్సీ ఇప్పుడు వస్తాడు. జనాలకి ఎలా కనబడుతుంది? ఆమె వివాహం కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, చాలా ముదరోడికి చేసేస్తున్నారు పిల్లలే. ఇదివరకే పెళ్లి అయింది మనోడికి, అయినా చేసేస్తున్నారు. ఎన్నో రకరకాల మాటలు పడతా ఉంది అమ్మాయి. అయినా కానీ మెస్సేజ్ కోసం ఆలోచిస్తుంది. ఆమె అసలుకి అర్థం కావట్లేదు. కానీ ఈమె లోపల ఏం దాహం ఉంది? ఆ మెస్సేజ్ నాలో పుడితే బాగుండు, క్రీస్తు నాలో పుడితే బాగుండు, ఆ లేఖనం నాలోకి వస్తే బాగుండు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం నాలో ఉంటే బాగుండు, ఓ యెషయా గ్రంథం 9వ అధ్యాయం నాలో ఉంటే బాగుండు అని ఆశ కలిగింది. దూత వచ్చింది. హల్లెలూయా. 7వ ముద్ర చదివేంత చదువు కూడా లేదు ఆమెకి. 7 ముద్రల పుస్తకం చదివేంత అంత లేదు. సేవకుడు ఏం చెప్పాడు నమ్మడమే. ఓ సన్నిధికి ఏమది వచ్చిందో ఆ వాక్యం విని నమ్మకంగా ఆమె చెప్పడం, వెళ్ళిపోవడం తప్ప ఏమీ తెలియదు. హల్లెలూయా. కానీ ఏం చేస్తుంది ఆమె? వెళ్తుంది. లోపల దూత వచ్చేసింది గాబ్రియెల్. ఆమె మొట్టమొదటిగా ఏమన్నా తెలుసా? దయాప్రాప్తురాలా, నీకు శుభం, వందనాలమ్మ నీకు. హల్లెలూయా. ఏంటి వందనాలకు కారణం ఏంటి?
ఈ శోచనానికి కారణం ఏంటి? అమ్మ కొంచెం కంగారు కొన్ని విషయాలు చెప్తాను అన్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉన్న వాక్యం నీలోకి వెళ్ళబోతున్నాడు. నాలోకి వెళ్తారా? ఆమేన్. నేనా ఎప్పుడు చదవలేదండి 7 ముద్ర 7 ముద్ర అన్న నాకు ఏమి తెలదు బాబయ్యా. ఆమేన్. నేను ఏదైతే చెప్తున్నానో అది నమ్మన్నాడు అంటది. అప్పుడు ఆమె అందంట, నువ్వు అన్నట్టుగానే నాకు జరుగును కాక. నువ్వు అన్నట్టుగానే నాకు జరుగును కాక. ఆ మాట అన్న తర్వాత ఎప్పుడు 7వ ముద్ర లోపలికి వెళ్ళిపోయింది ఆమెకి తెలియదు. తెలుసా? ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆమెకు తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ప్రమేయం ఏమైనా ఉందా? 7వ ముద్ర ఆమె లోపల రావడానికి ఏమైనా ప్రమేయం ఉందా? లేదండి, వెళ్ళిపోయింది లోపలికి. హల్లెలూయా. ఇప్పుడు 7వ ముద్ర కలిగిన ఆమె ఎక్కడికి వెళ్తుంది? బంధువులింటికి వెళ్తుంది. అవునా? బంధువులింటి దగ్గరికి వెళ్తుంది. ఎవరైనా బాప్తిమిచ్చి యోహాను గర్భంలో ఉన్నాడు, లోపల ఎలిజబెత్ ఇంటికి వెళ్తా ఉంది. అవునా? దేవుడు మహిమ కలుగును గాక. నాకు 7వ ముద్ర కలిగి ఉన్నాను, నాకు యేసు వచ్చాడు, ఇలాగ చెప్పారు, అతని పేరు యేసు అందా. హల్లెలూయా. యేసు అనేటప్పటికి ఆమెలో కూడా కథలు వచ్చాయా? వచ్చినాయా? ఆమె కూడా పెద్ద ఏమైనా ఉందా? ముసలామే ఆమె. పిల్లలు లేరు, నిరీక్షణ కోల్పోయింది. భర్తకే లేదు, పాస్టర్ ఉన్నాడు కానీ భర్తకే లేదు. కానీ నిరీక్షణ కోల్పోయిన టైంలో 6 నెలల గర్భం అవుతుంది. ఈ 6 నెలలు అంటే ముసలిదాన్ని అయిపోయిన తర్వాత గర్భం మొత్తం నిలబడుతుంది. ఏంటిది? ఉచిత ప్రేరేపణ ఇది అనుకుంటున్నాము. ఎలాగా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకవేళ వృద్ధాప్యంలో కనుక గర్భంతో ఏం చేస్తున్నారు? 9 నెలలు హాస్పిటల్లో పెడుతున్నారు. ఇప్పుడు వృద్ధాప్యంలో గర్భం వచ్చింది, నొప్పులు ఆగిపోయి పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఏదో తెలుసు తెలియకుండా వచ్చి ఉంటుంది గర్భం అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే 7వ ముద్ర కలిగినటువంటి ఈమె వెళ్ళిందో, ఆమె 7వ ముద్ర కలిగినటువంటి ఈమె అక్కడికి వెళ్ళిందో, ఎలాంటి జీవము లేనటువంటి స్త్రీ కూడా జీవాన్ని పొందుకుంటున్నారు. అవునా? హల్లెలూయా. గుర్తు పెట్టుకోండి, లోపల శిశువు కదలకపోతే తల్లికి ప్రమాదమే. అవునా? లోపల శిశువు కదలకపోతే తల్లికి ప్రమాదమే. ఇప్పుడు యేసు ప్రభువు వెళ్ళి జాన్ ది బాప్టిస్ట్ ఒకనే బతికించలేదు, దాని తర్వాత తల్లిని కూడా బతికించాడు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు 7వ ముద్రను కలిగి ఉంటే ఇతరులు బతికిస్తావు. నువ్వు నిజంగా నువ్వు దేవుడిని కలిగి ఉంటే సంఘానికి కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారండి? ఇంకెళ్ళు చర్చికి రారు, ఏ కథలకు ఉండవు, ఆమె లల్లు చెప్పని బిగిసిపోతారు. ఇప్పుడు జీవం కలిగి ఉన్న నువ్వేం చేయాలి తెలుసా? మరలా వాళ్ళు బతికిస్తూ ఉంటారు. మరి ఏంటనుకుంటున్నావు? నీకు నువ్వు వచ్చేస్తా కాదు, నువ్వు వెళ్ళి వాళ్ళు పురుగు కలుపుతూ ఉండాలి. ఎవరైనా బలహీనం అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పురుగు కలుపుతూ ఉండాలి. పురుగు కలుపుతారా? నీలో ఆ 7వ ముద్ర ఉంటే పురుగు కలుపుతావు. లేకపోతే నాకు ఎందుకులే వస్తాడే అది ఎప్పుడు అనుకోవు. నీ లోపల దేవుడు ఉంటే వెళ్ళి పురుగు కలుపు మొదలు పెడతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వచ్చిందా 7వ ముద్ర? ఇప్పుడు 7వ ముద్ర కోసం ఎవరికి దాహం ఉందండి? నిజంగా నీకు ఉన్నట్లయితే నిజంగా నువ్వు పొందుకుంటావు. దానికి క్వాలిఫికేషన్ ఏంటి బ్రదర్? ఆయన అందుకు రావడమే. 7వ ముద్ర కావాలనుకున్న వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చాడు. అన్నాడా? నీకు 7వ ముద్ర కావాలంటే ఆ బహిరంగ కూటాలకు రా, ఈ కూటాలకు రమ్మనలేదు. దేవుడికి ఇచ్చిన స్థానిక సంఘానికి రా, నీ స్థానిక కాపరిని వెంబడించు, స్థానిక సంఘ కాపరిని గౌరవించు. నీకు 7వ ముద్ర నీకు తెలియకుండా లోపలికి వస్తాది, ఆ ప్రత్యక్షత నీ లోపలికి వచ్చేస్తుంది. దేవుడికి ప్రేమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. 7వ ముద్ర కావాలా? ఆయన ఆహ్వానిస్తున్నాడండి, ఆయన పిలుస్తున్నాడండి. రండి, గొప్ప ఇన్విటేషన్ అండి అది. దేవుడి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ఇన్విటేషనే. ఇంకా ఇన్విటేషన్ అందుకున్నవాడు వెళ్ళకుండా ఉంటాడా? ఆ ఇన్విటేషన్ అందుకున్నవాడు వెళ్ళకుండా ఉంటాడా? వెళ్ళకుండా ఉండలేడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఇన్విటేషన్ వచ్చిందంటే వెళ్ళకుండా ఉండలేదు. ఒకరోజు ఆ సుఖారాడి బావి దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. యాకోబు బావి అంటారు దాన్ని. కూర్చున్నాడు, బావి దగ్గర కూర్చున్నాడు. ఒక ఆమె నడుచుకుంటూ వస్తా ఉంది. ఆమె ఏంటి? వేశ్య స్త్రీ. 5 భర్తలు ఉన్నారు కానీ 6వవాడు కూడా గ్యారంటీ వెళ్ళిపోతుంది. ఎప్పుడెప్పుడు మార్చేస్తుందో తెలీదు. అలాంటి స్త్రీ ఆమె. ఎలా 7వ ముద్రకు యోగ్యుడు? 7వ ముద్రకు యోగ్యుడు ఎలా ఉండాలి, ఎలా టక్ చేసుకోవాలి, ఎలా ఉండాలి,
ఎప్పుడు పుస్తకం చేతిలో పెట్టుకుండాలి. ఇప్పుడు దౌర్భాగ్యం లేదండి వర్తమానంలో ఏం చెప్తుంటారు, దాన్ని పొందుకునే విధానం కూడా తెలియదండి. దీనత్వం ఉండదు. ఇవన్నీ పై నాటకాలు ఆడతారు కానీ దీనత్వం ఉండదండి. నీకు దీనత్వం లేకుండా తగ్గించుకోకుండా దేవుని దగ్గర రాకుండా ఇవన్నీ ఎక్కడ వస్తాయి? పుస్తకం పట్టుకోవడం తప్పేం కాదు, పట్టుకుంటూ వచ్చేదాన్ని కూడా తప్పు. బట్టలు వేసుకోవడం తప్పేం కాదు, వేసుకుంటేనే వస్తుందన్న తప్పు. ఇవన్నీ కొంతమంది ఉంటారన్నమాట అండి, రకరకాలుగా చిత్రీకరించేవాడు. ఏదో ఒకటి నిరంతరము కూడా ఏంటది ట్రోల్ అవుతూనే ఉంటాయి. ఒకటి అయ్యేటప్పుడు ఇంకో ట్రోలింగ్ మొదలెడుతుంటారు. న్యూస్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు, అది ఒక వారం రోజులు ట్రేవ్ అవుతుంది, ఎంత రేటింగ్ రావాలి అంత రేటింగ్ వస్తుంది. యూట్యూబ్ కూడా తెచ్చి అంత డబ్బు అక్కడ పడేస్తాడు. నీకు ఇన్ని వ్యూస్ వచ్చాయి అన్ని వ్యూస్ వచ్చాయి. ఈ వర్తమానంలో కూడా అదే ఆత్మ ఉంది. ఓ రనికి కొద్ది కూడా లేపుతున్నారా పట్టుకోలేక. నిజమే, ఏ న్యూస్ వినాలి తెలియదు, అందరూ యూట్యూబర్లే. ఈ వర్తమానంలో కూడా అందరూ యూట్యూబర్లే. అవునా, అందరూ కూడా సోషల్ నెట్వర్క్లే. ఏ టైంలో ఏం వినబడుతుందో అర్థం కావట్లేదు. అలా చేయకూడదు నొకడు, ఇలా చేయకూడదు నొకడు, అదే నొకడు, ఇదే నొకడు. నిరంతరం ట్రోలింగే. ఓ సంవత్సరం పాటు నడుస్తుంది, రేటింగ్ ఫుల్గా వస్తే వ్యూస్ పెరుగుతాయి, మళ్ళీ అయిపోతుంది స్టోరీ, మళ్ళీ ఇంకోటి లెగుతుంది. ఇంకెన్ని లెగుతాయో అర్థం అవట్లేదు. కానీ వధువు చాలా క్లారిటీ ఉందనుకో, దేవుడికి చాలా క్లారిటీ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు సరి చేసే విధానం వేరేగా ఉంటుందండి. దేవుడు ఎప్పుడు కూడా సరి చేస్తాడు, ఆయన ఒక క్రమమైన విధానంలో సరి చేస్తాడు. కానీ రకరకాలుగా మనుషులు రకరకాల పరిస్థితులు తీసుకుని వస్తున్నారండి. దేవుడు వారిని క్షమించును గాక. హల్లెలూయా. ప్రియమైన సోదరులారా గమనించండి, సమరస్త్రీడికి వచ్చింది. ఎలా అవుతుంది? 5 భర్తలు ఉన్నారు, 6వ వాడు కూడా గ్యారంటీ లేదు. ఆమేన్. గ్యారంటీ లేని సంఘాలు. ఒక సంఘాన్నే కట్టుబడి ఉండలేకపోతున్నాం మనం, ఒక పాస్టర్తో ఉండలేకపోతున్నాం. ఆ పాస్టర్ గారు మా పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు మా పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు మా పాస్టర్ గారు. తెలుసా? అవునా? ఎవరినంటే మా పాస్టర్ గారు, ఈయనరండి మా పాస్టర్ గారు, ఈయనరండి మా పాస్టర్ గారు. ఎలాగ అయిపోయిందంటే చాలా దౌర్భాగ్యం అయిపోయింది. ఇప్పుడు సమరస్త్రీ పరిస్థితి అంటే అంతే. ఏమవుతుంది? ఇంకో 7వ పాస్టర్ గారి కోసం చూస్తుంది, 7వ పాస్టర్ గారి కోసం చూస్తుంది. ఆమేన్. 7 స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఏమైంది? 7వ పాస్టర్ గారు వచ్చారు, ఆవిడ ఉన్నాడు. ఇది ఎండలో ఉన్నాడు, ఎండ మంచి ఎండలో వచ్చింది ఆమె. ఎందుకంటే మామూలు టైంలో రావడానికి కుదరదు. ఏ టైంలో వచ్చింది? 12ంటికి వచ్చిందంట. 12ంటికి ఎలా ఉంటాడు సూర్యుడు? మంచి యవనస్తుడిగా ఉంటాడు. యేసు ప్రభు కూడా నీతి సూర్యుడు ఎలా ఉన్నాడు? మంచి యవనస్తుడిగా ఉన్నాడు. అవునా? ఓ నిట్ట ఎడి నడినెత్తులు కూడా ఎండ. ఆ టైంలో వచ్చింది అమ్మగారు. అవునా? మంచి ఎండ ఉన్న కాలంలో వచ్చింది. అమ్మ కొన్ని నీళ్లు అన్నాడు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అంది. ఇంకేం మాట్లాడుతుందని చూడండి, చదవండి ఒకసారి. దేవుడికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయం. సమర స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోలేదు. అక్కడికి రాగా యేసు నాకు దాహానికి మనం అడిగాను. 7వ వచనం అండి, 4:7 యోహాను సువార్త. ఆయన ఏమన్నాడు? నీళ్ళు అమ్మా అన్నాడు. అవునా? ఇప్పుడు ఆయనకి దాహం ఏంటో తెలుసా? ఆయనకి దాహం ఉందని తెలుసా మీకు? ఆయనకి ఆకలి ఉందని తెలుసా? ఆయనకి ఆకలి ఉంది, దాహం ఉంది. అవునా? ఆయన ఆకలి ఏంటి, ఆయన దాహం ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఆయన దాహం అంటే సాక్ష్యం. ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? సాక్ష్యాన్ని కోరుతున్నాడు. ఆమె ఏమనుకుంటుంది? నీళ్ళు అనుకుంటుంది. దాహం అంటే ఏంటి? సాక్ష్యం. ఆయన ఆహారం ఏంటి? దేవుని చిత్తం జరిగించుట అన్నాడా? నీకు భోజనం తెచ్చామంటే నీకు నేను భోజనం చేస్తాను అన్నాడు. ఎందుకని? సమరయ స్థితి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం జరిగించి కొడుకుని తీసుకున్నాడు. ఈ రోజు దేవుని చిత్తం చేయుటే ఆయన దాహమైనది, దేవుడి చిత్తం చేయుటే ఆయన దప్పికై ఉన్నది, వాక్యం నెరవేర్చుటే ఆమె దాహమైనది. ఈరోజు నీ దాహం ఏంటి? ఈరోజు మన అందరి దాహం ఏంటి? వాక్యం నెరవేర్చడమేనా? ఆమెను అడిగాడు, నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని. ఏంటి దాహమైనా? సాక్ష్యం కావాలన్నాడు.
ఆయన దాహం అంటే తెలిసి మన సాక్ష్యాలు, మన జీవితమే ఆయనకి దాహము, మన జీవితమే ఆయన దాహము. నీ జీవితం ఏంటమ్మా అని అడిగాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడుగుతున్నా సాక్ష్యాన్ని. నీ సాక్ష్యం ఏంటి? ఇప్పుడు నీ సాక్ష్యాన్ని కోరుతున్నాడు ఆయన. నీ సాక్ష్యాన్ని కోరుతున్నాడు. నువ్వు ఆయన కోసం మంచి సాక్షిగా బ్రతకాలని కోరుతున్నాడు. మంచి సాక్షిగా నువ్వు జీవించాలని కోరుతున్నాడు. మంచి సాక్షిగా నువ్వు బ్రతకాలని ఎదురు చూస్తున్నాడు. నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇంకో భాషలో చెప్పాలంటే నా కొరకు నువ్వు సాక్ష్యం ఇస్తావా? నువ్వు నా నామం కొరకు సాక్ష్యం ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇస్తున్నారా సాక్ష్యం? సాక్ష్యం ఇస్తున్నారా? పాలకొట్టుడికి సాక్ష్యం ఇస్తున్నారా? కిరాణా షాపుడికి సాక్ష్యం ఇస్తున్నారా? ఏం చెప్పండి, గుండు చేసుకుని సాక్ష్యం ఇచ్చారు. ఇవాళ ఎవరికైనా సాక్ష్యం ఇచ్చారా? మరి ఎందుకు చూడలేదు అని అడుగుతున్నాడు. నా కోసం సాక్ష్యం ఇవ్వండి, ఈ వర్తమానం కొరకు సాక్ష్యం ఇవ్వండి. ఇచ్చారు ఈరోజు, ఈ వారంలో ఇచ్చారా? ఇచ్చారా? ఆమె అన్ని సాక్ష్యం ఏంటని అడుగుతున్నాడు. సాక్ష్యం ఇస్తున్నావా? ఆయనకి దాహం వేస్తుంది. ఏంటి దాహం? లీటర్ నీళ్ళ కాదే. ఆయన ఏం దాహం కలిగి ఉన్నాడు? నీళ్ళ. ఈ రోజు మన జీవితాలు ఆయనకి దాహమైంది. ఇప్పుడు నీ జీవితానికి దాహమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నాకు దాహం ఇవ్వమని ఆమె అడిగింది. ఆయన శిష్యులు ఆహారం కొరకు ఊర్లోకి వెళ్ళారు. వీళ్ళే ఆహారంకి వెళ్ళారు? భౌతికమైన ఆహారంకి వెళ్ళారు. ఈయన ఆత్మ సంబంధమైన కడుపు నింపుకోవడానికి వచ్చాడు. ఒక ఆత్మ రక్షించబడితే ఆయన కడుపు నిండుతుంది. ఆయన ఆకలేంటి? ఆత్మ సంపాదన. యేసు ప్రభు యొక్క ఆకలేంటి? ఆత్మ సంపాదన. అప్పుడు ఆయన కడుపు నిండుతారు. ఈ రోజు నీ ఆకలేంటి చెప్పు? బిర్యానీయా? బిర్యానీ వేయాలంటేబా, సాయంకాలం ఫ్రైడ్ రైస్ తినేయాలి, లేకపోతే నాటుకోడి తినేయాలి, లేకపోతే కళ్యాణి తినేయాలి. ఇదే మన దాహం, ఇదే నా ఆకలి. ఆయన ఆహారం ఏంటి? ఆయన ఆహారం ఏంటి? ఆయన దప్పేంటి? ఆత్మలను సంపాదించుట. ఈరోజు ఆత్మను సంపాదించుటే మన ఆకలి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహారం కంటే ఊర్లోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీలను దాహానికమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. యూదులు సమరయతో సంగతి చేయరు కదా. బాగు చెప్పొచ్చు అంటారా? ఆమె యూదులకి ఇంకా వర్తమానం రాలేదు కదా. యూదులు ఇంకా నీ దగ్గరికి రాలేదు. సమరయలు ఇంకా నీ దగ్గరికి రాలేదు కదా. ఎందుకు సమరయలు అడుగుతున్నావు నువ్వు? హల్లెలూయా. అంటే మీకు తెలుసా? అవి తెలుసా మెస్సీయ వస్తాడని? మెస్సీయ వస్తాడని తెలుసా? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదవు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాడు. నేను నిలబడింది ఎవరు కాదు, దేవుని యొక్క వరమని. అవునా? గాడ్స్ గిఫ్ట్. గాడ్స్ గిఫ్ట్ ఎవరు? ఇప్పుడు ద హోలీ గోస్ట్. ప్రవక్త వర్తమానం బోధించాడు తెలుసా? ఏంటి వర్తమానం? యాక్సెప్టింగ్ గాడ్స్ గిఫ్ట్. దేవుని వరమని అంగీకరించు. అవునా? దేవుని వరం ఏంటి? పరిశుద్ధ. అవునా? నేను నీ ముందు నిలబడింది ఎవరు తెలుసా? నేను దేవుని వరమును. అవునా? ఇక్కడ బలిపీఠంలో నిలబడేది ఎవరు తెలుసా? ఎవరని తెలియాలి నీకు? నిలబడిన పర్సన్ ఎవరని తెలియాలి నీకు? మా డాడీ అనుకుంటావా? మా తమ్ముడే, అదే మా చిన్నానే, లేదా మా పెదబాబే అనుకుంటావా? నిలబడిన వాడు ఎవడో నీకు తెలిస్తే తప్ప. అందుకే బలిపీఠం మీద నిలబడి ఎవడో నీకు తెలియాలి. ఇంటి దగ్గర నీ తండ్రి ఇంటి దగ్గర నీ యొక్క భర్త ఇంటి దగ్గర నీకు అన్ని, కానీ నిలబడిన వాడు ఎవడో నీకు తెలిస్తే నీవు నన్ను జీవజాలం అడుగుతావు. కొడుకి కూడా తండ్రి మీద ప్రత్యక్షత ఉండాలి. ఈ నా సంఘ కాపరనే రెవల్యూషన్ ఉండాలి. నిలబడిన వాడో నీకు తెలియాలి అంటున్నాడా? నిలబడిన వాడెవడో నీకు తెలిసినట్లయితే చెప్పండి. నిలబడినాడు ఎవరు? ఇవాళ నేను నిలబడ్డాను, రేపు ఆయన నిలబడతాడు, లేదా ఇంకొక ఆయన పిలిస్తే ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు నిలబడిన ఎవడో నీకు తెలియాలి. ఎవరో వాళ్ళకి పొద్దు వచ్చాడు బాబు, పీటర్ గారు సంఘంలో ఉన్నాడు కుర్రాడు అనుకున్నారా? అలా తెలియడం వల్ల నీకు ఏమీ తెలియదు. నిలబడిన ఎవడో నీకు తెలిస్తే జీవజలం ఇమ్మని నువ్వే అడుగుతావు. అవునా?
అందుకే బలిపీఠం నిలబడేది దేవుని వరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. ప్రవక్త అన్నాడు, దేవుని వరం కలిగి ఉన్న సేవకుడట తను పక్కకు చెప్పుకుంటాడు. అక్కడ పనిచేసేది దేవుని వరం అన్నాడు. నువ్వు దేవుని వరం పని చేస్తున్నావు, నువ్వు కానీ చూడలేకపోయావు అనుకో ఏమవుతుంది? నీకు జీవజలం వస్తారా? తెలియదు. అందుకే నిలబడుతున్న వాడు కూర్చున్న ప్రత్యక్షత నీకు ఉండాలి. నీ సంఘ కాపరిని కూర్చున్న ప్రత్యక్షత నీకు ఉండాలి. నీ సంఘ కాపరిని కూర్చున్న బయలుపాటు నీకు ఉండాలి. ఉందనుకో చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు నీ పాస్టర్ కోసం. అవునా? చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు నీ పాస్టర్ కోసం. చెప్పరా? ఈరోజు చెప్పుకోలేరా? చెప్పుకోలేరా? నీ పాస్టర్ కరెక్ట్ కదా అంటాడు. నీ పాస్టర్ అది, నీ పాస్టర్ ఏం చెప్పట్లేదు, నీ పాస్టర్ అది, సో అని సో చెప్పుకోళ్ళు ఉంటారు. కానీ నువ్వు సాగుతున్న నీకు నీ పాస్టర్ మీద నీకు నమ్మకం ఉండాలి, విశ్వాసం నీకు ఉండాలి. నువ్వు సంఘ కాపరిని నమ్మకపోతే సంఘ కాపరి వద్ద నుంచి ఏమీ పొందలేవు. ఇక్కడ నిలబడుతున్న వాడు దేవుడి వరమని నీకు తెలియకపోతే నువ్వేమీ పొందలేవు. కానీ నిలబడుతున్న వాడు దేవుడి వరమని నీకు అర్థమవుతే నీకు అన్ని తెలుస్తాయి. జీవజలం వస్తాదే చెప్పాడు. ఇప్పుడు నీకు 7వ ముద్ర పొందుకోవాలంటే మార్గం ఏంటి? నిలబడినోడు ఎవరని తెలియాలి? దేవుని యొక్క మనుషుడు, దేవుడే నిలబడ్డాడు, ఒక మానవుడు కాదు అని నీకు తెలిస్తే, బలిపీఠం మీద దేవుడే నిలబడ్డాడు అని నీకు అర్థమవుతే ఎక్కడి నుంచి వచ్చిన ప్రతి మాటను పొందుకుని పట్టు మొదలు పెడతావు. అవునా? అలా వచ్చే వరకు కూడా నువ్వు ప్రార్థించు. ఇక్కడ ఒక మనిషి మాట్లాడుతున్నాడు అని అనుకున్నంత కాలం నువ్వు పోషించబడదు. నీకు ఎలాంటి లాభం కలగదు, నీకు ఎలాంటి తృప్తి ఉండదు. బట్ ఎప్పుడైతే ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ బలిపీఠం కింద బలిపీఠం దగ్గర దేవుడు వాడబడుతున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు అని రెవల్యూషన్ వచ్చింది అనుకో, ఏమనిపిస్తుంది? ఇక అమ్మే నువ్వు తృప్తి పొందడం మొదలు పెడతావు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నీకు అర్థమైంది అనుకో, నీకు పాస్టర్ మీద భేదాలు పెట్టుకో. అవునా? ఇక్కడ పాస్టర్ నన్ను ఖండించి చేశాడు, నా కోసం చెప్పేశాడు, నన్ను ఇలా కనేసాడు, అలా కనేసాడు. ఎక్కడాను నీకు తెలియవలసింది ఏంటంటే అదే. ఇది చాలా మందికి తెలియదు ఏంటంటే, అనుకూలం ఉంటే దేవుడు పాస్టర్ గారు నీకు అనుకూలంగా చెప్పాడు అనుకో, మా పాస్టర్ గారు దేవుడు అంటారు. కానీ కొంచెం గట్టిగా చెప్పాడు అనుకో, నా కోసం చెప్పేసాడు అంట. అంటే వీళ్ళకి బయలుపాటు లేదండి. హల్లెలూయా. ఆహాబు కాలంలో తెలియకుండానే రాయి ఇసిరాడు అంట. ఎవడో అనామకు లేదా కత్తి ఇసిరాడు మారుతాను. ఎవడు చచ్చిపోయాడు? ఆహాబు రాజు చచ్చిపోయాడు. అవునా? సంఘంలో పాస్టర్ తెలియకుండానే వాక్యం చెప్తాడు. ఎవడైతే తప్పు ఏడవాడు గుచ్చుకుంటారు, ఖచ్చితంగా గుచ్చుకుంటారు. అవునా? చూడకుండా తగిలితే దెబ్బలు. అలాగే కొట్టాను ఒక ఆమె, నేను నా మీద కేసు పెడతాను, అదే 10 కేసులు పెట్టుకున్నాక లెక్కలేదన్న. పోలీస్ స్టేషన్ అంటే నాకు కొత్త కాదు, కోర్టు అంటే కూడా కొత్త కాదు, పెట్టుకోమని కేసు అన్న. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సాక్ష్యాలు చెప్పుకోవడానికి ఉంటాయి. అందుకే ఇలాంటి వచ్చిన నవ్వుకుంటాం, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడం ఉంటాయి సాక్ష్యం కింద. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? అందుకే నిలబడుతున్నాడు ఎవరో నీకు తెలిస్తే నువ్వే తిరిగి అడుగుతావు. అందుకే నిలబడుతున్నాడు ఎవరో నీకు తెలియాలి. ఎవరు ఏదో అంటున్నారనేది కాదు, నువ్వేమంటున్నావు కావాలి. అవునా? యేసుప్రభు కొంతమంది ఇర్మియా అన్నారండి, కొంతమంది యోహాను, కొంతమంది ఏలియా, కొంతమంది అలాగే అన్నారండి. వాళ్ళందరి మాట పక్కన పెట్టి నువ్వేమంటున్నావు అబ్బాయి అన్నారంట. అవునా? నీ పాస్టర్ కోసం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు కాదు, నువ్వేమనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? హల్లెలూయా. మాసం ఉన్నప్పుడే అమ్మని ముద్దెట్టుకోవడం కాదు, సాలు ఉన్నప్పుడు కూడా ముద్దెట్టుకోవాలి. అవునా? అమ్మ రోజు మాసం ఉండేస్తుందా? అలాగే పాస్టర్ రోజు లోతైన విషయాలు చెప్తాడా? అక్కడ సంఘ పరిస్థితిని బట్టి సంఘాన్ని క్రమపరుస్తూ కొన్నిసార్లు కిందకు వచ్చి మాట్లాడవలసి వస్తుంది. అవునా? హల్లెలూయా. గమనించండి. అందుకే నిలబడుతున్నాడు నీకు తెలిస్తే నీవే ఆయనను అడుగుతావు. ఆయన నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పి నువ్వు అడిగితే ఇస్తాడు. అవునా? నువ్వు అడిగితే ఇస్తాడు అన్నా. నువ్వు అడగాలంటే ఏం చేయాలి? ముందు నీకు తెలియాలి ఆయన ఎవరా అనేది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేతికొండకు నీకు ఏమీ లేదే, ఆ జీవజలం నీకు ఎలాగూ నీకు దొరుకును. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగిను. ఏమంటున్నారు? ఈ నువ్వు చాలా లోతుంది,
నువ్వు ఎలా తోడతావు మాకు అంటే నీకు తోడుతూ కూర్చుంటాడు ఇలాగా అంటే ఆ ఆలోచన ఎలా ఉంది, తోడుతోడు అనుకుంటాను. ఆమె ఈ యొక్క పాస్టర్ గారు చెప్పే ఆత్మ సంబంధమైన ఆలోచనలోకి ఇంకా రాలేదాన్ని వచ్చిందా? ఆత్మ సంబంధమైన భాషలోకి వచ్చిందా? రావట్లేదు. కొన్నిసార్లు చాలా మంది సంఘాల్లో పాస్టర్ చెప్పే స్పిరిచువల్ లెవెల్లోకి రాక ఆ మాటలను భౌతికంగానే అర్థం చేస్తారు. నిన్నేమో స్పిరిచువల్ స్టాండర్డ్ లోకి తీసుకెళ్ళాలనుకుంటాడు, కానీ నువ్వు ఇంకా కిందే ఉంటావు. అవునా? హల్లెలూయా. నువ్వు యాకోబు కంటే గొప్పడు ఏంటంటుంది, యాకోబు బాబు కంటే గొప్పడు. అవునా? అవునా కాదా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పుకుంటాడు. ఈ నీళ్లు తాగితే ప్రతి ఒక్కడు తప్పుకొని ఉంటాడు. ఆమె నేను ఇచ్చి నీళ్లు త్రాగినప్పుడు తప్పుకొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వాడిలో ఊరడే నీట బొక్కగా ఉండదని. ఒక్కసారిగా నీ నీళ్లు తాగమంటే లోపడే బొక్కుతూ ఉంటాయి. అవునా? నా గిన్నె నిండి పొరుగు. ఎవరో దావీదు తాగేడంటారా? తాగేడంటారా? దేవుని మహిమ కలుగును గాక. తాగడంటారా? ఒక వ్యక్తి పరిపూర్ణంగా వాక్యంతో నింపితే ఆ పాత్రలోంచి బయటికి వెళ్ళిపోయి నీళ్ళు పక్కన కూడా అభిషేకించేస్తారు. సంఘంలో మంచి వాక్యంతో అభిషేకించబడ్డావు అనుకో, నీలో ఉన్నటువంటి నీరు అభిషేకం పక్క వాళ్ళు కూడా వెళ్ళిపోతుంది. దావీదు ఏమన్నాడు, నా గిన్నె పొర్లిపోతా ఉంది. తాగాడంటారా? తాగాడంటారా? మరి మీ గిన్నె పొంగుతుందా? ఇంకా ఇంకా కిందకి మట్టిలో ఉందా? అయితే రండి, రండి, నింపబడండి. దేవుడు పిలిచినప్పుడు రండి. 7వ ముద్ర దగ్గర రండి. ఆయన ఆహ్వానిస్తున్నాడు, నేను నింపడానికి ఆహ్వానిస్తున్నాడు. రండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటున్నాయ్యా. నేను ఇక్కడ దప్పికు అనుకున్నట్లు చేదుకొండ కింద దూరం రాకున్నట్లు ఆ నీళ్లు దయచేయమని అడుగుగా, ప్రభా సంఘానికి రాలేకపోతానయ్యా, నాకు యూట్యూబ్ లైవ్ ఇచ్చే బాబు, మిక్సర్ ఇచ్చే, ఫోన్లో వింటాను ప్రభా అంటది. అవునా? సంఘానికి ఏం తినాలంటే లైవ్ వినేనండి, మీకు గొడవ లేదులే, మా ఊళ్ళో చెప్తూ ఉంటారు. అవునా? ఆ కరుడు వచ్చిన తర్వాత ఈ ఫోన్గా ముందు నిలబడలేకపోతున్నామండి, అలవాటు అయిపోయింది. బయట వాళ్ళు యూట్యూబర్లు అయిపోయారు, లోపల కూడా యూట్యూబర్లు అయిపోయారు. ఆమేన్. ఇంత దూరం నీళ్ళకి నేను రాలేను, కానీ ఒకసారి ఇచ్చే లైవ్ ఇచ్చే యూట్యూబ్లో అయితే నేను ఎత్తాను. మరి ఏమైతుంది చెప్పండి? నాకు జరుగుతుంది, ఇలాగే జరుగుతుందా? మీరు ధన్యులే బాబు. ఆమేన్. కింద కొంచెం ఆహారమైన కరెక్ట్ గా తిన్నారు వచ్చి. అవునా? దూరమైన ఆదివారము, శుక్రవారము, బుధవారము మీరు అందరూ మంచి ఫుడ్ తింటున్నారు. హల్లెలూయా. యూట్యూబ్ లో అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? ఇలా ఇలా చూస్తూ మరి కాకి ఆహారం వచ్చేస్తుంది. అవునా? అంత తూరుకుంటావా? హల్లెలూయా. ఇలాగంటుంటాం హల్లెలూయా హల్లెలూయా చెప్తే కింద కూడా ఉంటారు. కాకి ఆహారం అది. అవునా? అది బాబు ఇందులో డేంజర్ ఉందిరా బాబు, చచ్చిపోతానే బెటర్ అనిపిస్తుంది పౌరానికి. అయితే కాకి అయితే అనిపిస్తుంది. దాని తర్వాత ఆమేన్. హల్లెలూయా. దాన్ని బట్టి మీరు గమనించండి ఎలా ఉంటారు అంటుంది. ఇంత దూరం నేను రాలేను బాబు, లైవ్ ఇచ్చే, నీకు అత్తమాలు రాలేను, అత్తమాలు తోడుకోలేకపోతున్నాను ఎండ. ఆమేన్. ఒకేసారి నీకు డిపాజిట్ చేస్తాను ఫోన్పే ఉన్నాయా? అవునా కదా? కానుకలు ఫోన్పే, తర్వాత మెసేజ్లు యూట్యూబ్లే, ఇంకంతా ఆన్లైన్ సర్వీసే, ఇంకా ఆఫ్లైన్ ఏమీ లేదు. ఇంకా కానుకలు ఆన్లైనే. అవునా? ఎలా మారిపోయింది చూడండి ఆన్లైన్ కాలం మీద అంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాడు. నీకు కావాలంటే ఇస్తాను, కానీ ముందు నీ భర్తను తీసుకుని రమ్మన్నాడు. ఆ పెనిమిటి లేడు అన్నాడు. నేను సింగిల్, ఐఎమ్ సింగిల్ అన్నాడు. ఏమంటుంది? ఐఎమ్ సింగిల్. హల్లెలూయా. 6 దగ్గర భర్తలు ఆయన సింగిలే. ఇవాళ ఎలాగో తెలుసా, ఇక్కడ పొందేసి ఈరోజు చాలా వెరైటీగా అయిపోయింది తెలుసా మీకు. చెప్తా జాగ్రత్తగా కొంచెం జోబుగట్టేనండి.
ఇక్కడ యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చాం ఇంకో ప్రభు యేసుక్రీస్తు నామంలో, ఆమె సంఘం మారింది అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు నామం బాప్తిసం ఇచ్చేస్తున్నాడు. ఎందుకని? నేను యేసుక్రీస్తు నామం బాప్తిసం ఇచ్చేస్తే వాళ్ళు వీళ్ళెవరు కాదు, నా వీళ్ళెవరు అంటాక ఇంకా నేను ఇచ్చేది బాప్తిసం అంటాక. అంటే మీకు అర్థమవుతుందని చెప్పేది. వర్తమానంలోనే 5-6 సార్లు బాప్తిస్మాలు. పాస్ట్ నచ్చలేదంటే ఆయన కరెక్ట్ కాదు, అందుకే ఇంకో చోట బాప్తిసం పొందాను. ఆయన కరెక్ట్ కాకపోతే నిన్ను అక్కడ ముందు ఎందుకు పొందలేస్తాడు దేవుడు? నువ్వు కరెక్ట్ అయితేనే. నువ్వు కరెక్ట్ కాదు కాబట్టే ఒక అందరూ పెట్టగలరే. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నాకు జగదీ హత్ర ఇది మన ఫ్యామిలీ మీటింగ్ కాబట్టి చెప్తున్నాం. అవునా? ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? అక్కడ తీసేసుకునే గిజ్జర్ గారు కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు ఐదుకు వచ్చేసేయడానికి ఎలాగా? అసలు కరెక్ట్ కాదండి, ఆయన మంచోడు కాదండి, నాకు బాప్తిసం ఇచ్చేయండి, ఆయన మీద నా నమ్మకం లేదు అనగానే ఆల్ రైట్ ఈయన శరీరంలో తీసుకెళ్ళి ముంచేస్తాడు. ముంచేసిన తర్వాత నా బిల్లురు అంటాడు. కొంతకాలం ఈయనంటే పడదు, అక్కడికి వెళ్తాడు. అక్కడ జాయిన్ అవ్వాలంటే ముందు మళ్ళీ యేసుక్రీస్తు బాప్తిసం. అవునా? సామెతలు ఏమన్నాడు? నేను ఏ పురుషుడిని ఎరగని నారాయణ మూత తుడుచుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు వర్తమానంలో బిలీవర్స్ కూడా ఏం చేస్తున్నా తెలుసా? నేను కొత్తగా వచ్చాను, నాకు బాప్తిసం అవ్వడంట. తీసేసుకున్న తర్వాత కూడా ఎంత ముదిరిపోయాడంటే ఇచ్చివాడు కూడా అలాగే అయిపోడు. 6 చేసేసుకుంది ఇక్కడ. ఇలాగ 6 సార్లు బాప్తిసం పొందేది అమ్మగారు. లేరనుకున్నారా? ఉన్నారండి. ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత కూడా మరోసారి ముంచేస్తున్నారు వాళ్ళ సంఘంలో చేర్చుకోవడం కోసం. చేసుకున్న మళ్ళీ బాప్తిసం తీరండి ఆయన. అవునా? చాలా ఘోరం అండి. దేవుడికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నాకు బెనిఫిట్ లేడండి అన్నంట. నీకు బెనిఫిట్ లేడన్న సంగతి నాకు తెలుసు. నాకు తెలుసు. 6 సార్లు బాప్తిసం పొందుకున్నా, నీకు 6 రెట్ల మీద కూడా నమ్మకం లేదన్న సంగతి నాకు తెలుసు. 6 సార్లు ప్రభువుని యేసుక్రీస్తులో బాప్తిసం పొందినా నీకు 6 ఇంటి మీద ఇచ్చిన మీద నమ్మకం లేదని నాకు తెలుసు. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నీకు 5 ఇచ్చేవారు, ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు, ఈడు కరెక్ట్ కాదు, ఈడు కూడా నీకు కరెక్ట్గా ఉన్నాడు అని చెప్పేటప్పటికి స్త్రీ, అయ్యా సారో నువ్వేమన్నా జీవిత రహస్యం అంతా ఓపెన్ అవుతుంది అన్నమాట. జీవిత రహస్యం అంతా ఓపెన్ అవుతుంది. దేవుడి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును కాక. నువ్వు ప్రవక్తగానే గ్రహించుతున్నాను, మా పితరులు ఈ పర్వతం మంది ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన త్వరగా యేసు ఆమె తిట్లను. అమ్మా, ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో ఈ పర్వతం మీద యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుంచే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుచున్నారు. ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇంకొక చెప్పాలంటే వెతుకుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు మీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆమె చెప్పాడా? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆమె 7 వాళ్ళు అప్పగిరి. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. గ్యారంటీ వాళ్ళు అప్పటికి వెళ్ళాడు. దేవుడి మహిమ కలుగును. అందుకే ఒక పాస్టర్ దగ్గర యథార్థంగా ఉండాలి, ఒక దైవస్థుడి దగ్గర యథార్థంగా ఉండాలి కడవరు. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును. పెళ్లి చేసుకున్నాడు అడుగుతారు కదా, ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, వేదనైనా, ఇవన్నీ అయినా నువ్వు ఇంట్లో ఉంటావంటే ఉంటానని అంటారు. అప్పుడు వీళ్ళు ఈ లోపల స్లోగా తెల్లంటిలో స్లోగా జుట్టు కూడా స్లోగా పొట్టాలకు వచ్చేద్దాం, ఎన్ని జరుగుతుంటాయి. ఆటోమేటిక్గా స్మార్ట్ ఫోన్ వస్తాడు, వెళ్ళిపోవడానికి లేదు. అవునా? ఈరోజు మీ పాస్టర్ గారి కంటే కొంచెం కుర్రలా ఉన్నాను, ఇంకా నల్ల జుట్టు ఉంది. మరి రేపు నాకు నల్ల జుట్టు అవుతుంది, రేపు పొద్దున్న నాకు జుట్టు ఉడిపోలేంటి. కొన్ని ఉంటాయి కదా, ఏమి ఆలోచించుకోకుండా పార్టీలు మారినట్టుగా మారేస్తున్నారు. ఏ పార్టీ విజయంలో ఉంటే ఆ పార్టీకి తిరిగిపోతున్నారు జనం. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, అది ఎల్లప్పుడూ కూడా తప్పేయం.
అది ఎల్లప్పుడు కూడా తప్పైన కార్యమే అన్నది. ఇవి ఏం చేస్తున్నాడు? తన్ను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. తన్ను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. అందుకే కట్టుబడి ఉండాలి, ఆయనకి కట్టుబడి ఉండాలి, కడ వరకు కట్టుబడి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త చచ్చిపోతే వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు, చచ్చిపోతే వెళ్ళిపోమన్నాడు, కానీ చంపేసి వెళ్ళిపోమన్నాడు కదా. హాస్టల్ చచ్చిపోతే సంఘం నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు, అవునా? మరి పాస్టర్ని చంపేసి పోమన్నాడు ఏంటి? ఏం చేస్తున్నారు? ఇంకో మాట చెప్పి ఏం చేస్తున్నారంటే, ఈరోజు న్యూస్లో ఏం కనబడుతుంది? ప్రియుడిని ప్రేమించి ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య, అవునా? దాన్ని ఆత్మీయంగా అనువదించండి, ఆత్మీయంగా అనువదించండి. ప్రియమైనటువంటి వేరే కాపరితో ప్రేమలో పడి సొంత కాపరిని హత్య చేసిన బిలీవర్ ఉందా లేదా? అదే జరుగుతుంది. దిస్ ఇస్ ద రాంగ్ స్పిరిట్. మీకు గమనించండి, ప్రవక్త అన్నాడు, దుష్టుమైన క్రీస్తు వధువు ఐక్యత. భౌతికంగా భూమి మీద స్త్రీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో ఆత్మీయంగా సంఘ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. అందుకే సంఘ కాపరిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి, ఎప్పుడు మర్యాద చూపిస్తూ ఉండాలి. ఆయనకి ఎల్లప్పుడూ ఆదరణగా ఉండాలి. ఆదరణకర్తగా ఉండాలి కానీ బాధకర్తగా ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగును కాక. ఇంకేమి ఇచ్చాడు? ఆయన జీవజాలాన్ని ఇచ్చాడు. ఎలాగిచ్చాడు తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో ఆయన తన్ను తాను బయలుపరచుకోవడాన్ని బట్టి ఆమెకి జీవజాలం వచ్చేసిందా? హల్లెలూయా. ఇప్పుడు జీవజాలం ఆమె పొందుకోవడం మాత్రమే కాదు, ఆమె గిన్నె నిండి పొరుగుతుంది. ఏం చేసింది తెలుసా? ఆ సమరయ పట్టణం అంతా కూడా వచ్చేసిందా? గిన్నె అంతా వచ్చేసిందా? ఇలా ఊరంతా అంటున్నారు, ఉండకూడదా? సమరయ స్త్రీ కదా అంట. ఆ ఊరు గ్రామస్తులు అంటున్నారు, యేసు ఉండకూడదు, మెస్సయ్య ఉండకూడదా అని అడుగుతున్నారు. ఇప్పుడు వెళ్ళి ఏం చేసింది అమ్మాయి? ఊరంతా గిన్నెంతా పొరిగిపోయింది. ఆమె యొక్క ప్రసన్నత అందరినీ తాకేసింది. అవునంటారా? ఇప్పుడు నీ ప్రసన్నత ఊరంతా తాకాలి, గ్రామం అంతా తాకాలి. తాకిందంటారా? ఏమైంది? నా జీవజాల ఓటెళ్ళింది. ఆమేన్. ఆయన ఏమన్నాడు? ఎవడైనా దప్పుకొని ఉంటే నా దగ్గర రండి, నేను వాడికి జీవజాలం ఇస్తాను, వారు నిత్యము ఊరిడే బొగ్గగా ఉంటారు అన్నాడు. అవునా? ఇప్పుడు సమరయ పట్టణం అంతా వెలిగిస్తుందా? ఆమె గిన్నె నిండిపోయింది. ఈ బాటిల్ నిండిపోయింది అనుకో, వాటర్ బయటకు ఏమవుతుంది? కింద అవుతుందా? అలాగే ఒక మనిషి ఆత్మచేత నింపబడిపోతే ఈ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా అది ఆత్మచేత అభిషేకించబడుతుంది. ఈరోజు మీరు ఏం చేయాలి? నింపబడాలి. ఆయన ఇన్విటేషన్ తెలియపరుస్తా ఉన్నాడు, ఆయన ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. నీకు నిజంగా దాహం ఉంటే రా, ఆయన వద్దకు రా. నీకు నిజంగా దాహం ఉందా? ఆయన వద్దకు వచ్చేసాయి. ఆయన పిలుస్తున్నాడు. ఎవడైనా తప్పుకొని ఉంటే రండి, వాడికి నేను జీవజలం ఇస్తాను. ఆమేన్. ఆ జీవజలం నిత్య జీవమై ఉన్నది. ఈరోజు నీ దాహం ఏంటి? నిత్య జీవమై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ దాహం ఏమై ఉండాలి? ఈరోజు నిత్య జీవమై ఉండాలి. ఆయన ఆహ్వానిస్తున్నాడు 7వ ముద్రలో. ఎవడైనా తప్పుకొని ఉంటే రండి 7వ ముద్ర దగ్గర. ఎందుకంటే పండగ చివరి రోజే. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3, 4, 5, 6 బోధించేశాడు. 7 రోజులు కోటాల బోధించేశాడు. చివరి రోజు మీటింగ్ 7వ ముద్ర బోధిస్తున్నాడు. 7వ ముద్ర మొదలు పెట్టాడు. ఆ సాయంకాలం వేళలో ఎవడనుంటే రండి. ఆమె పండగ చివరి రోజు. హల్లెలూయా. ఆ పండగ చివరి రోజు ఏమిస్తున్నాడు? ఆయన ముద్రనిస్తున్నాడు. ఇప్పుడు 7వ ముద్ర పొందుకుంటే ఏమవుతుందో తెలుసా నీకు? నువ్వు నీ గిన్నె నిండి పొర్లుతో ఉంటాను. నీ దాహం దేనికి? 7వ ముద్ర నీకు నిత్య జీవం ఇస్తాను. నీ నిండిన తర్వాత ఏమవుతుంది? పొరుగుతూ ఉంటుంది. అందుకే నిత్య జీవం అంటే ఏంటి? ఇతరుల కొరకు జీవించు. నీకు ఇన్ని నిండిపోయింది అనుకో, ఇతరుల కొరకు బతుకుతూ మొదలు పెడతాం. అవునంటారా? అవునంటారా? అయితే ముందేమవ్వాలి? నీ గిన్నె నిండా. అది మీకు గొప్ప అనౌన్స్మెంట్. ఈ రోజు ఆయన మీకు ఆహ్వానిస్తున్నాడు. వాక్యంతో నింపబడ్డానికి రండి, వాక్యముతో నింపబడ్డానికి రండి. మీకు దాహం ఉంటే 7వ ముద్ర కోసం రండి, ఆయన సన్నిధికి రండి, ఆయన వాక్యం దగ్గరికి రండి, ఆయన ఆశ్రయించండి. ఆయన మిమ్మల్ని నింపేస్తాడు, నిత్య జీవంతో మిమ్మల్ని నింపేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దాహం ఏంటో పరీక్ష చేసుకో. దేని మీద నీకు దాహం ఉంది? యోధాకి డబ్బు మీద దాహం ఉంది. ఆమేన్. యోధాకి డబ్బు మీద దాహం ఉంది, కానీ మిగతా శిష్యులకి పరిశుద్ధాత్మ మీద దాహం ఉంది. బిలామికి డబ్బు మీద దాహం ఉంది,
కానీ మోషే దాహం అంటే తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలను వాగ్దానం తీసుకువెళ్ళాలి, వాగ్దాన దేశం తీసుకువెళ్ళాలి. అది అతని దాహమై ఉన్నది. గెహాజీ దాహం ఏంటి? డబ్బు. కానీ ఎలీషా దాహం ఏంటి? దేవుని చిత్తం చేయుట. ఎలీషా దాహం ఏంటి? దేవుని చిత్తం చేయుట. ఆకాను దాహం ఏంటి? బబులోని వస్త్రాలు, బబులోని బంగారం దాచుకోరుట. కానీ యెహోషువ దాహం ఏంటి? వాగ్దాన దేశంలో దేవుని పిల్లలు పెట్టుట. ఈరోజు మన దాహం ఏంటి? టెస్టింగ్ ఫర్ వాట్? దేని కొరకు మనం దాహం కలిగి ఉన్నాం? ఆమేన్. నీతి కొరకు దాహం కలిగి ఉన్నావా? నీతి అంటే ఏంటి? స్వయంగా ఆయన పేరే నీతి. ఆయన కొరకు నువ్వు దాహం కలిగి ఉన్నావా? నీతి కొరకు ఆకలి తప్పిక గలవారు ధన్యులు, వారు నింపబడతారు. నీతి ఎవరిది? దేవుడిది. ఆయన దగ్గర రండి, ఆయనలో ఉన్న నీతి అంతా కూడా నీలో కుమరం చేస్తాడు. అప్పుడు నీ గిన్నె ఆయన జీవజల ఓట, నీవు జీవజల ఓటగా మారుతావు. ఆయన 7వ ముద్ర, నువ్వు 7వ ముద్రగా మారుతావు. ఆమేన్. ఆయన జీవజల ఓట, నీవు కూడా జీవజల ఓటగా ఉంటావు. దేవుడికి మహిమ కలుగును. ఆయన నిత్య జీవి, అయినా నీవు కూడా నిత్య జీవం పొందు. ఎంతమంది కావాలి? ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన మనను పిలుస్తూ ఉన్నాడు. ఆయన మన రంగం మీద రమ్మంటున్నాడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇది గొప్ప ఆహ్వానం. ఇది పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎవరో ధనవంతుడు ఫెయిల్ అయిపోయాడు, కానీ ఏమి వెళ్ళింది, పొందుకుందే, ఊరంతా తిరుగుతా ఉంది. ఆయన ఆహ్వానం ఇచ్చాడు. ఈ రోజు కూడా ఇచ్చాడు ఆయన. ఈ ఆహ్వాన పత్రిక ఈ రోజు కూడా ఉంది. ఈ ఇన్విటేషన్ లెటర్ ఈ రోజు కూడా ఉంది. ఎవరి నుండి ఇప్పుడైనా రావచ్చు, జీవజల ఓట దగ్గరికి రావచ్చు, మీ జీవితాన్ని సమర్పించుకోవచ్చు. ప్రభువా, జీవం కలిగిన దేవుని గడి వాక్యంతో, నీ నీతితో పరిపూర్ణంగా నింపు, నీ వాక్యంతో నింపు అని ఎవరైనా కానీ దేవుడిని అడిగినట్లయితే ఆయన మిమ్మల్ని నింపుతాడు. ఆయన తను తాను మీలో కుమరించుకుంటాడు. ఆయన తను తాను మీలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన ఆమె ఒకటైపోతాడు. అదే అదృశ్యమైన క్రీస్తు వధువు అయిపోయింది. ఆమె ఇది ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు పిలిచాడు తెలుసా? క్రీస్తు నీలో ఉండి అదృశ్యంగా పనిచేయాలనుకుంటున్నాడు. అవునా? హల్లెలూయా. క్రీస్తు నీలో ఉండి అదృశ్యంగా పనిచేయాలనుకుంటున్నాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నింపబడకుండా దాకోగలగా. చూడు, నీళ్ళు పడితే ఏం చేస్తారు? వద్దు అంటారు కదా. అలా వెళ్ళకుండా ఆయనకి ఖచ్చితంగా అభిషేకంగా ఉండు. అభిషేకించబడాలా? ఆహారం శిరస్సు మొదలుకుని ఇక్కడ మొదలెట్టాడట. అవునా? ఇలా 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 గెడ్డం, ఇలా శిరస్సు, ఇలా మొత్తం అరికాలు వరకు అభిషేకించబడ్డా. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత అలాగే నింపబడ్డా. ఆమేన్. ఉందా మీకు ఆ దాహం? ఉందా? ఆ దప్పు ఉందా? ఆ దప్పికి నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉండు. ఖచ్చితంగా నువ్వు నింపబడ్డా. దేవుడు మనందరినీ అత్యధికంగా దీవించుగా. అందుకే 7వ ముద్ర కోసం దాహం కలిగి ఉంది. దేవుడికి మహిమ కలుగునుగా. జీవం కలిగిన వాక్యం 7వ ముద్ర. లోదరంలో కాదు, మెథడిస్టులో కాదు, పెంతెకోస్తులో కాదు. ఈ రోజు ఆయన జీవం అంతా ఎక్కడంటే 7వ ముద్రలో ఉంది. అందుకే దావీదు ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని గురించిన తృష్ణ నాకుందన్నాడు. ఈరోజు జీవం కలిగిన దేవుడి గురించి చూస్తున్నాను. ఆమె దాన్ని కలిగి ఉండండి. ఎప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నమ్ముతున్నారు. మీరు రండి, ఆశతో రండి, నింపుకుని వెళ్ళిపోండి. ఆమె మరి ఇలా మీకు తెలియకపోవచ్చు 7వ ముద్ర పొందుకున్నాను. ఖచ్చితంగా ఒక రోజు 7వ ముద్ర నీళ్ళు వచ్చి బయటకు వచ్చాను. ఆమె ఆల్రెడీ నీలో 7వ ముద్ర ఉందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ 7వ ముద్ర ఒక రోజు ప్రత్యక్షం అవుతుంది నీ లైఫ్ ద్వారా. కీప్ ఫాలోయింగ్. దేవుడితో నడుస్తాను, వాక్యం చెప్పినట్టుగా చేస్తాను, సంఘ కాపులకు లోబడుతూ ఉండు, ఓ సంఘానికి వస్తూ ఉండు, ప్రార్థనలకు వస్తూ ఉండు, ఉపవాసం చేస్తుండు, ఆన్లైన్ చేస్తుండు, దేవుడితో కలిసి నడుస్తూ ఉండు. అనేకమైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. దేవుడు మన అందరూ దీవించుగా. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. ఈ సమయం దేవజన లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాం. ఆయన ఈ మధ్యాహ్న సమయంలో ఈ దాహాన్ని తీర్చడానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన గిన్ని నిండి పర్లాలను ఆశపడతాం. అందుకే వేదదాసుల దేవుడు నిలబెట్టి అనేక లేఖనాల్లో నుండి అనేక వాగ్దానాలు దేవుడు తన పిల్లల కోసం చేసిన ఆ యొక్క వాగ్దానాలని మనతో పంచుకున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని నింపాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే ఆ మధ్యాహ్న వేళలో ఆ మండు టెండలో
యేసు ఆ బావి దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తా ఉన్నాం. ఆయనకి ఏదో దాహం అయ్యి నీళ్ళు తాగడానికి వెళ్ళలేదు ఆయన. ఆయన ఆ యొక్క స్త్రీని నింపటానికి వెళ్తా ఉన్నాడని, ఈ రాత్రికి ఈ మధ్యాహ్న సమయంలో కూడా ఆయన మనల్ని నింపడానికి వచ్చాడు. 2000లో వాతావరణం అననుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు దేవుడు మనల్ని నింపడానికి ఆశపడతా ఉన్నాడని మరొకసారి దేవుడు మన మధ్యకి వచ్చిన దాన్ని బట్టి అందరూ చెప్పడం దేవుని అన్నాయి. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ బలమైన శ్రేష్టమైన ప్రభుని యేసుక్రీస్తు నామమున బట్టి వందనాలు. దేవా, నువ్వు మా మధ్యకి వచ్చి సంపూర్ణమైన విమోచన కోసం మాతో మాట్లాడావు ప్రభు. దేవా, సంపూర్ణంగా ప్రభు మేము నింపబడటం కోసం మాట్లాడే దేవుడు. ఆ 7వ ముద్రని నీ దీనదాసులను బయలుపరచడం వందనాలు. దేవా, నిత్యంగా నీకు స్తోత్రాలు. ఎల్లప్పుడు ప్రభు నీ వాక్యానికి లోబడి, నీ వాక్యం కొరకే ఎల్లప్పుడు దాహం కలిగి దేవా మేము సంపూర్ణంగా నింపబడి దేవా అనేకులకి అనేకులను ప్రభావితం చేసేవారు వలె, అనేకులకి ప్రభు మేము సాక్షులుగా ఉండేవారు వలె మమ్మల్ని కూడా బలపరచమని దేవా నీ ఆత్మతో ముద్రించమని, నీ పరిశుద్ధాత్మతో నాయన మమ్మల్ని ముద్రించి భద్రపరిచి ప్రభువా నీ కొరకు ఎల్లప్పుడు జీవించే భాగ్యాన్ని దేవా మా అందరికి దయచేస్తా ఉన్నాము. నీ దీనదాసుని మీరు ఇంకా మీరు అభిషేకించండి దేవా. ఇంకా మరొక కూడిక మేము కలుగున్నాము దేవా. ఆ కూడికలో ప్రభు ఇంకా మీరు మా మధ్యకి దిగివచ్చి మరొకసారి మా పట్ల నీ కృప చూపించి దేవా మీరు మాతో మాట్లాడతారు ఉన్నాం. దీనదాసుని మీరు బలపరచండి, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దీనదాసులు నిలబడుతున్న ప్రతి స్థలంలో మీరు వాడుకోండి. ఇచ్చిన పరిచర్ని కుటుంబాన్ని మీరు దీవించి బలపరచండి నాయన. దేవా సంపూర్ణంగా తండ్రి నువ్వు అభిషేకించి దేవా అనేకులను ప్రభు ప్రభావితం చేయవారు, అనేకుల ఎద్దకు నడిపించేవారు ప్రభు. మీరు బలపరచండి ప్రభు, చూపించి మహిమ పొందుతా తల్ల వంచిన పరిశుద్ధులందరినీ ప్రభు ఎవరు అన్నుకొని చేతి సమర్పించుకుంటున్నారు. మరొకసారి సన్నిధికి రావడం మీరు ద్వారం తెరవాలి. మమ్మల్ని వాక్యంతో బలపరిచి అభిషేకించి దేవా మమ్మల్ని ఆయన బలపరుస్తామని నమ్ముతూ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పేట అడుగుతా ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు కృప తల్ల వచ్చిన పరిశుద్ధుల్ని ఆయన సంపూర్ణంగా నింపి ఆయన గొప్ప ఎత్తబడి విశ్వాసం అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు అని దేవుడు దీవించును గాక. మరి చక్కటి వాక్యాన్ని అందించిన దైవజనులకి మరొకసారి ప్రభుపేట ఇదే సంఘం తరఫున తెలియజేస్తాం. చక్కగా దేవుడు మరి ఆయన అనేక ప్రాంతాల్లో వాడుకుంటా ఉన్నారు. ఒక్కరోజు కూడా ఖాళీ లేకోకుండా దేవుడు మరి అనేక ప్రాంతాల్లో గృహ కూడికలు, స్వార్థ కూడికలు, బహిరంగ సభలు, ఈదు కూడికలు, అనేక కూడికల ద్వారా దీనదాసులు వాడుకుంటా ఉన్నారు. ఆయన కోసం ఎల్లప్పుడూ ప్రార్థించాలని ప్రభుపేట అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. సాయంత్రం కూడా